జిమ్‌కెళ్ళే పర్సన్ అసలు మాస్టర్బేట్ చేసుకోవచ్చా? చేయకూడదా? ఆఫ్రికన్స్ అలా కాదు. మనం 1 ఇయర్‌లో పెంచే గ్రోత్ వాళ్ళు 6 మంత్స్‌లో ఉపయోగం. రీసెంట్ టైమ్స్‌లో ఐసీఎంఆర్ ఒకటి రిలీజ్ చేసింది. యాహ్! మన ఇండియాలో సప్లిమెంట్స్ ఏదైతే దొరుకుతున్నాయో అన్నీ ఫేక్ అనేసి. ఒక 10,000 దానికి ఒక ప్రోటీన్ పౌడర్ వస్తుంది. ఇంకోటి 1000 రూపీస్‌కొస్తుంది. మీరేం యూజ్ చేస్తారు? సప్లిమెంట్స్ లేకుండా నేచురల్‌గా బాడీ బిల్డ్ చేయడం ఇంపాసిబుల్. జిమ్‌కెళ్తున్నారంటే కండలు పెంచడానికి వెళ్తున్నారనే బుర్రలో ఉండిపోయింది అందరికి. ఎప్పుడైతే మన టార్గెటెడ్ హార్ట్ రేట్ ఉన్నదానికన్నా మనం ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేసినా, బ్లడ్ ఫ్లో పెరిగినా, లోపల మీ లిపిడ్ ప్రొఫైల్ బాగా లేకపోయినా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్టీఆర్ గారు బాడీ బిల్డర్ కాదు, ఫిట్నెస్ పరంగా. ఎన్టీఆర్‌కి అందరికన్నా ఎక్కువ మార్కులు ఇవ్వాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఏటీసీ పాడ్కాస్ట్. ఐఎమ్ అజయ్. సో గైస్, టీజర్ అందరు చూసారుగా. సో ఈ పాడ్కాస్ట్లో కంప్లీట్గా మనం ఫిట్నెస్ గురించే మాట్లాడబోతున్నాం. ఈ పాడ్కాస్ట్ ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసరికి మిస్టర్ సౌత్ ఇండియా పిలువబడే శ్రావణ్ రెడ్డి గారు. ఈజ్ అన్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అండ్ పర్సనల్ ట్రైనర్ అండ్ ఈ ఆల్సో ఓన్స్ అన్ మసల్ ఫ్యాక్టరీ జిమ్ అండ్ హీస్ మెయింటైనింగ్ నౌ. అంతేకాకుండా హీస్ అచీవ్మెంట్స్ మల్టీ టైమ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టారు అండ్ 6 times మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ కొట్టారు. సో ఈ పాడ్కాస్ట్లో మేజర్గా మేము ఏం డిస్కస్ చేసామంటే అసలు ఫిట్నెస్కి నా జిమ్కి ఏంటి తేడా, ఫీమేల్ స్ట్రెంథనింగ్ అంటున్నారు, మేల్ స్ట్రెంథనింగ్ అంటున్నారు, ఆ రిలేషన్ ఏంటో కూడా అడిగాము ఆయనతో. అండ్ సప్లిమెంట్స్ అనేవి ఎంతవరకు తీసుకుంటే బెటర్, దాటితే ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన మాట్లాడారు. అండ్ ఫర్ ద ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ స్టెరాయిడ్స్ ఎంతవరకు వాడితే బెటర్ అనే కొన్ని గైడెన్స్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది ఆయన తరపు నుండి. సో గైస్, కొత్తగా వస్తున్న జిమ్ పీపుల్కి అంటే కొత్తగా జాయిన్ అవుదాం అనుకున్న జిమ్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో గైస్, ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ గాయస్, స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. సక్సెస్ఫుల్గా 1K సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసాం అండ్ 1.5 దగ్గరలో ఉన్నాము. సో గైస్, ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో గైస్, మీరు చేయాల్సింది ఏం లేదు, మా యొక్క వీడియోస్ని చూసి మా యొక్క ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో కామెంట్స్లో మీరు చెప్తే మేము ఇంప్రూవ్ అయ్యి ఇంకా బెటర్ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. చూసిన తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా బెటర్ అవుట్పుట్స్ మేము మాకు చెప్పాలనుకుంటే మాకు కింద కనిపిస్తున్న atc.podcasters అనే ఒక ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు మంచి కంటెంట్ అనేది మీరు తీసుకురండి అని చెప్తే మేము ఆ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో గైస్, ప్లీజ్ షేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హూ ఆర్ సబ్స్క్రైబర్ అవర్ ఛానల్. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. ఫైనల్లీ మా ఏటీసీకి అయితే వచ్చేసారు మీరు. సో అన్న, మీతో మేము మా ఫ్రెండ్స్తో కానీ మా అందరికీ మీరు ఏంటో అనేది మాకు ఒక ఐడియా ఉంది కంప్లీట్గా. సో మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రేక్షకులకి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు ఒకసారి చేసుకోండి. హాయ్, నా పేరు శ్రవణ్. నేను ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అండ్ పర్సనల్ ట్రైనర్ కూడా. ప్రొఫెషనల్ ట్రైనర్. యాక్చువల్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఈ జిమ్ ట్రైనింగ్ కానీ అసలు ఈ లైఫ్ చూస్ చేసుకోవాలనే ఒక థాట్ ఏ టైంలో మీకు మొదలైందన్న? ఐ డోంట్ నో అండి. ఇది ఒక ప్రాసెస్‌లో వెళ్ళిపోయింది. ఐ థింక్ 2010 ఆర్ 9 ఆ టైంలో మై ఓకే. ఫాదర్ మా అన్నయ్య కొంచెం వీక్‌గా ఉన్నాడని చెప్పి జిమ్‌కి తీసుకుపోతుండే. ఆహా. సో నన్నొక్కడినే వదిలేసి వెళ్ళిపోతుంటే ఐ యూజ్డ్ టు ఫాలో దెమ్ విత్ ద సైకిల్. ఓకే. సైకిల్ ఫాలో అయ్యి స్లోగా కొన్ని రోజులకి మా అన్నయ్యని అలా ఫాలో అవుతూ మా అన్నయ్య కొన్ని రోజులకి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. ఓ. ఫిజిక్ వైజ్‌గా రికాగ్నైజేషన్ స్టార్ట్ అయింది. ఫ్యామిలీలో రికాగ్నైజేషన్ స్టార్ట్ అయింది. సో అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఓకే. సో ఆ టైంలో 10 మెంబర్స్ ఒక జనాల్లో ఉన్నప్పుడు అది కొంచెం 2010, 2011 ఆ టైంలో 2009, 10 ఆ టైంలో అప్పటికి మీరు I was గ్రాడ్యుయేషన్? 9th. No. I was 9th or 10th ఆ టైంలో. I was schooling time. సో ఐ ఇంప్రెస్డ్ ఎ లాట్. సో అక్కడి నుండి నేను వర్కౌట్ స్టార్ట్ చేసేసాను. 9th, 10th స్టాండర్డ్ నుంచే మీరు అప్పటి నుంచే ఫిజికల్ ఫిట్నెస్. యా నేను కొంచెం అది నాకు ఖచ్చితంగా అది ఎందుకో నాకు బాగా మోటివేట్ చేసింది. ఓకే. సో ఐ యూస్ టు గో. ఇంకా అయితే అలాగే ఆ లెక్కన చూసుకుంటే మీరు ఎడ్యుకేషన్ టైంలో కూడా కంప్లీట్గా వీటి మీద ఉండి ఉంటారు ఫుల్గా. రెండు ఉండేవండి, రెండు బ్యాలెన్స్ చేసేవాడిని. ఓకే. మీది గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అందులోనే అయ్యిందన్న? నో, జేఎన్టీయూకే యూనివర్సిటీలో మీ అయింది. కాంపిటీషన్స్ పెడతారు అనుకుంటున్నా తెలిసి. యా, నేను కంప్లీట్ చేశాను. ఎవ్రీ ఇయర్ కంప్లీట్ చేశాను. వావ్. ఫ్రమ్ నా ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు కాలేజ్కి మెడల్స్ తెచ్చాను. యా. అవి ఉండడం వల్ల మోస్ట్లీ కాలేజెస్కి కాకుండా స్పోర్ట్స్ స్పిరిట్ ఎక్కువ పెరుగుతుంది అనుకుంటున్నా తెలిసినంత వరకు.
నా పాయింట్ ఏంటంటే, నా వరకు వచ్చేసి రికాగ్నైజేషన్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను వీళ్ళందరిలో ఒక్కడిని అని చెప్పి ఒక సెపరేట్‌గా ఉంటుంది గదా! ఆ అవునవును. లైన్ క్రియేట్ చేసుకోవాలని నాకెప్పుడూ ఉండేది. ఓకే. సో, ఆ విధంగానే నేను వర్క్ చేసేవాడిని. మిగతా ఏవి నా బ్రెయిన్‌లో రన్ అయ్యేవి గాదు. ఓకే. సో, వర్క్ చేయాలి, మెడల్ తెచ్చాలి అండ్ రికాగ్నైజేషన్ ఉండాలి. ఆ పాయింట్ మీద ఎక్కువ వర్క్ చేసేవాడిని. యాహ్! ఫైనల్‌గా రికగ్నైజేషన్ అయితే తెచ్చేసుకున్నారు ఎట్టకేలకు మీరు మొత్తానికి. బట్ స్టిల్ వర్కింగ్. అయితే అన్న మీ లైఫ్‌లో 2011లో వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశారు మీరు? యాహ్! జిమ్‌కెళ్ళి వర్కౌట్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారు. సో, అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ 11 ఇప్పుడు 24 20 దగ్గర ఇయర్స్ దగ్గర యాహ్! ఆల్మోస్ట్ మోస్ట్‌లీ 14 ఇయర్స్. 14 ఇయర్స్ 14 ఇయర్స్. యెస్. 14 ఇయర్స్ మోస్ట్‌లీ అయ్యింది ఇప్పుడు మీకు. సో, బాడీ బిల్డింగ్ కెరియర్ ప్రొఫెషనల్‌గా చేయడం ఎప్పటి నుంచి అది? ఐ డోంట్ నో అండి. నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఏదో కోర్స్ చేసి జాబ్ చేయాలి. హ్మ్. సో, నేను మెకానికల్ ఇంజినీర్ కాబట్టి ఐ నీడ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి హ్మ్. కొంచెం ఏదో ఒక ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేసి ఐ వాస్ ఒక ఇంజినీర్ కింద జాయిన్ అయ్యాను. దస్తూర్ అనే కంపెనీలో. ఓకే. అది స్టీల్ ప్లాంట్‌లో వర్క్ చేశాను. ఓకే. సో, వర్కింగ్ ఫర్ మంత్స్ అయిపోయిన తర్వాత ఐ వాస్ నాట్ హ్యాపీ ఇన్ దట్. ఓకే. యాహ్! సో, నాకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చాయి. అంటే అక్కడ డస్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల, నేను ప్లాంట్ బిగినర్ అవ్వడం వల్ల. హ్మ్. 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 సో, నేను క్విట్ అయిపోయాను. ఇంట్లో కూడా ఓకే అన్నారు. ఐ యూజ్డ్ టు టేక్ రెస్ట్. రెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం ఫిజికల్‌గా ఫిట్ అవ్వాలి కాబట్టి ఐ యూజ్డ్ టు గో జిమ్ అగైన్. ఆహా! జిమ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఐ వాస్ సో హెల్తీ, సో ఫిట్. ఓకే. సో, ఇంట్లో రియలైజ్ అయ్యారు. సో, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక పెద్ద జిమ్‌లో ఇంటర్వ్యూ ఉంది. హ్మ్. సో, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఆ! సెలెక్ట్ అయిపోయాను. సో, కెరియర్ అక్కడి నుండి ఇంకా ఇలా స్టార్ట్ అయిపోయింది. ఓకే. యాహ్! ఇంకా 2017 నుంచి ఇంకా బ్యాక్ ఇంక చూసింది లేదైతే. నో. నేను కంప్లీట్‌గా ఇదే కెరియర్. ఇంట్లో వాళ్ళు చాలా భయపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే. ఐ మీన్ చాలామంది ఉన్నారు కదా! ఇప్పుడు ప్రెజెంట్ బయటకొచ్చేసి ఏం లేకుండా ఖాళీగా అయిపోయినోళ్ళు చాలామందున్నారు. యెస్. ఆబ్వియస్‌గా భయపడతారు. యెస్. బట్ అలా కాకుండా మీ యొక్క జర్నీ అనేది అందరికి బయటకొస్తున్న అందరికిన ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉంటాయి? అంటే ఇన్ ద సెన్స్ జిమ్, బాడీ బిల్డింగ్ ఇట్లాంటివి తీసుకున్న వాళ్ళకి బయట వాళ్ళ కెరియర్స్ ఎట్లా ఉంటాయి అసలు నార్మల్‌గా? కెరియర్స్ అది మీ చేతుల్లో ఉంటదండి ఫస్ట్ పాయింట్. మీరు నిజంగా ఫిట్‌నెస్ ఫీల్డ్‌ని కెరియర్ కింద చూజ్ చేసుకుంటే అది ఫస్ట్ మీరు ప్యాషన్ కింద తీసుకోవాలి. రైట్. లేకపోతే మీరు లాంగ్ టర్మ్‌లో నించోలేరు. ఓకే. యాహ్! అంటిల్ యూ లవ్ దెమ్ మీరు నించోలేరు. హ్మ్. సో, ఖచ్చితంగా ఇప్పుడు గాని మీరు లాంగ్ టర్మ్‌లో నించొని ఎవ్రీడే గ్రోత్ చూస్తే లైక్ ఎవ్రీడే మీరు స్కిల్స్ ఏమైనా లెర్న్ చేస్తే హ్మ్. ఎక్స్ట్రార్డినరీ గ్రోత్ ఉంటది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మీరు చూస్తే ఎవ్రీబడీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఫిట్‌నెస్. ఆఫ్టర్ కోవిడ్ అది ఇంకా 10 టైమ్స్ ఎక్కువయింది. హ్మ్. సో, ఖచ్చితంగా ఉంది. గ్రోత్ అయితే ఉంది. ఖచ్చితంగా ఉంది. యాహ్! రైట్. అదే. యాక్చువల్‌గా మీరు జిమ్ మీరు పెట్టారు కదా! యాహ్! ప్రెజెంట్ రన్నింగ్ ఎలాగుందది? యాహ్! మజిల్ ఫ్యాక్టరీ అనేది కదా పేరు కూడా మజిల్ ఫ్యాక్టరీ. యాహ్! యాహ్! ఇప్పుడు ఎలా రన్ అవుతుందన్నది? యాహ్! ఇట్స్ గుడ్ గుడ్. యాక్చువల్లీ. యాహ్! యాక్చువల్‌గా అంటే నేనెప్పుడు అనుకునేవాడిని నాకు పర్సనల్ లోపలేంటంటే జిమ్ పెడితే ఓన్లీ ట్రైనర్స్ ఆర్ కోచెస్ మాత్రమే దాన్ని మెయింటైన్ చేయగలరు. ఇంకెవరు చేయలేరు అనే ఒక థాట్‌తో ఉండేవాళ్ళం. హ్మ్. అది ఎంతవరకు కరెక్ట్ అన్న నార్మల్‌గా అయితే. ప్రొఫెషనల్‌గా తెలిసినోళ్ళైతే మాత్రం జెన్యూన్‌గా రన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. యాహ్! నాకు తెలిసిన ఒక పెదనాన్న వాళ్ళ బ్రదరు ఓకే. అదే సారీ వాళ్ళకి ఫ్రెండ్ మాట. ఓకే. వాళ్ళతోటుండేది. ఓకే. ప్రొఫెషనల్స్ కాదు. ఓకే. ఓకే. వాళ్ళు మూసేశారు మొత్తానికి. ఓకే. అది అంటే ఈ ఈ జిమ్ స్టేజ్ పెడుతున్నారని అంటే చాలా ఉంటాయి. అవన్నీ దాటుకొని మీరు నిలబడ్డారంటే ఆ స్ట్రగుల్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ మీరు మాకు షేర్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడది. సింపుల్ అండి. ఇప్పుడు జిమ్ అనేది ఖచ్చితంగా మంచి బిజినెస్. హ్మ్. కానీ జిమ్‌లో మీరు లాంగ్ టర్మ్ ఇందులో డబ్బులు సంపాదించాలంటే యూ హావ్ టు బీ ఏ ట్రైనర్. అంటే మీకు దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ అయ్యి ఉండాలి. హ్మ్. ఈవెన్ మీరు ట్రైనర్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇఫ్ దే డోంట్ మీకు దొరికినా దొరకకపోయినా మంచి ట్రైనర్స్ హ్మ్. మీ టైంని, మీ బ్రెయిన్‌ని మీ క్లయింట్ మీద మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి. హ్మ్. అప్పుడే మీరు లాంగ్ టర్మ్‌లో నించోగలరు. రైట్. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు గాని, ఇప్పుడు నేను గాని ఒక జిమ్‌కెళ్ళి హెల్తీగా ఉండాలనుకుంటాం. రైట్? అవును. సో, అలాంటి టైంలో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇంజ్యూరీ అయిందనుకోండి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? యెస్. రైట్? చెప్పినోళ్ళుండాలి. ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. అసలు బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి వాళ్ళని ఇన్‌స్పైర్ చేసి, మోటివేట్ చేసి జిమ్‌లో ఉంచగలిగితే యూ విల్ బి సక్సెస్‌ఫుల్. యెస్. ఓకే. యాహ్! అది మీరు కొన్ని కమర్షియల్ ఏరియాస్ లైక్ హైదరాబాద్ అని మెట్రో సిటీస్ ఉంటాయి కదా! అవునవును. అలాంటి ఏరియాలో మీకు బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ బికాజ్ అవుతుంది. అవును. పీపుల్ ఎర్న్స్ మోర్ మనీ. అదే యాక్చువల్‌గా ఏంటంటే న్యూట్రిషన్ సెపరేట్‌గా వాళ్ళ దాంట్లోనే ఒక టీమ్ అప్ అయిపోయి యెస్. ఆహ్,
వాళ్ళు కూడా సెపరేట్ బిజినెస్ యాక్చువల్ లోపలికి ఇంక్లూడ్ అయిపోయి పర్టికులర్ టైంలో ఫుడ్ బిజినెస్ అంటే ఐ మీన్ ఈ టైంకి ఇది వచ్చేసి ఇది తీసుకుంటే ఈ యాహ్! బెటర్ యాహ్! ఇలా పోస్ట్‌కి, ప్రీకి యాహ్! ఇట్లా చేసి జిమ్‌ని కూడా చాలా డెవలప్ చేసినోళ్ళు ఉన్నారు. 100% అండి. ఇప్పుడు హ్మ్. మీరు హైదరాబాద్ అలాంటి సారీ అలాంటి సిటీస్. సిటీస్ చూసుంటే ఆ! అక్కడ ఫిట్‌నెస్ మీద అవేర్‌నెస్ ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అవును. ఓకేనా? మీరు ఈవెన్ మీకు సాఫ్ట్‌వేర్ ఆఫీసోళ్ళు గూడా ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 6 మంత్‌కి ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ జేస్తారు. రైట్. ఆ! అవేర్‌నెస్ ప్రోగ్రామ్ జేసి దాంట్లో హౌ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ బై డూయింగ్ ఫిట్‌నెస్ అనేది హ్మ్. వాళ్ళు ఎగ్జామిన్ చేసి దాంట్లో ఏం జేస్తే ఇంకా ఐ మీన్ పెరుగుతుంది హ్మ్. అనే దాని మీద చాలా ఎక్కువ వర్క్ చేశారు. హ్మ్. హ్మ్. సో, దాన్నే ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద కూడా కన్వర్ట్ కన్వర్ట్ చేశారు. చేశారు. ఆ! యాహ్! సో, ఫైన్ ఆపర్చునిటీస్ అయితే మాత్రం యుటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఉన్నాయంటారు వైడ్ రేంజ్‌లో. 100%. ఓకే. 100% రీసెంట్ టైమ్స్‌లో ఇంకా పెరిగాయి. ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. యాహ్! ఈ గవర్నమెంట్ సెక్టార్స్ ఆర్ పబ్లిక్ సెక్టార్స్‌లోని గవర్నమెంట్ సెక్టర్స్‌లో బాడీ బిల్డింగ్ అనే స్పోర్ట్ ఉంటుందండి. బాడీ బిల్డింగ్ అది మీరు నెక్స్ట్ లెవెల్ ఫిజిక్‌తో వెళ్ళి నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకోగలిగితే మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. హ్మ్. అది చాలా తక్కువుంటాయి. యూ ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హూ కెన్ బ్రింగ్ ద మెడల్ అంటే దే విల్ టేక్ యూ. అంటే ఓకే. తీసుకుంటారు. అంటే డిపార్ట్మెంట్స్ వైస్‌గా ఏమున్నాయన్నది తీసుకునేటిటివి? డిఫెన్స్ ఉందండి. ఆర్మీ, నేవీ ఉంది. హ్మ్. రైల్వేస్ ఉన్నాయి. కోస్ట్ గార్డ్ ఉంది. హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్ ఉంది. ఓహ్! సో, ఇవా ఉంటాయి. మనకి అచీవ్‌మెంట్స్ బట్టే మన గ్రేడ్ అనేది ఉంటుందండి. అచీవ్‌మెంట్స్ ఏందంటే స్టేట్ మెడల్ కొట్టడం ఆర్ ఎల్స్ డిస్ట్రిక్ట్ మెడల్ కొట్టడం ఎట్లాగా? యూ హావ్ టు బి నంబర్ 1 నేషనల్ మెడల్ ఉండాలి. ఓహ్! ఓకే. నేషనల్ మెడల్ ఉండాలి. అండ్ మెయిన్‌లీ ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మన డిసిప్లిన్. మనం ఫిజిక్ ఉంటే సరిపోదండి. డిసిప్లిన్. డిసిప్లిన్ ఎంత డిసిప్లైన్డ్‌గా ఉన్నాడు అథ్లీట్ ఒక అసోసియేషన్‌కి కట్టుబడి ఎంత డిసిప్లైన్డ్‌గా ఉన్నారో చెక్ చేస్తారు. హ్మ్. హ్మ్. మీకు ఫిజిక్ ఉన్నా మీకు డిసిప్లిన్ లేకపోతే దే వోంట్ టేక్ యూ. అవును. యెస్. రైట్. యాహ్! ఈ డిఫెన్స్ సెక్టర్స్‌లో కానీ, ఈ పోలీస్ సెక్టర్ అయినా సరేనా మేజర్‌లీ ఇట్లానే ఉంటదది. ఈ అబ్జర్వేషన్ ఉంటుంది. ఉంటది ఖచ్చితంగా యాహ్! ఉంటది. మెయిన్ అండి అది. యాహ్! అవును. నెక్స్ట్ ఎలాగో కోవిడ్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను నార్మల్‌గా. రీసెంట్‌గా కోవిడ్ అయిపోయిన తర్వాత హ్మ్. ఈ పెద్ద పెద్ద స్టార్ యాక్టర్‌లకు కూడాను హార్ట్ అటాక్ వచ్చి పడిపోయేవారన్నమాట. యాహ్! జిమ్‌లోనే చనిపోయారు. యాహ్! సో, ఇట్లాంటి కేసెస్ ఫర్దర్‌లో వస్తాయంటారా? ఒకవేళ వస్తున్నాయి అనుకుంటే వాటిల మీద మీరు ప్రికాషన్స్ ఎలా తీసుకుంటారు? ఒక జిమ్ సింపుల్. దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాం. హ్మ్. యాక్చువల్‌గా మీరనే కర్ణాటక యాక్టర్ కదా! పునీత్ అవునవును. రాజ్‌పూత్. అవును. సో అంటే ఆయనది స్టార్ యాక్టర్ కాబట్టి బయటకొచ్చాయి. యాహ్! కొంతమందికేంటంటే బ్రెయిన్ స్ట్రక్ ఐ మీన్ బ్రెయిన్ కాదు నర్వ్స్ కొంచెం డ్యామేజ్ అయిపోయి ఇట్లా స్ట్రెస్, ప్రెషర్ అనుకుంటా నాకు పాయింట్ ఆఫ్ తెలిసినయితే. వ్యూ ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా చాలా ఎఫెక్ట్ అయ్యారు. అవును. ఎక్స్‌టర్నల్‌గా అయితే మనం తెలుసు. ఇంటర్నల్‌గా ఎంత ఎఫెక్ట్ అయిందో డాక్టర్స్ కూడా చెప్పలేకపోయాం. అవును. పాయింట్ నంబర్ 1. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే వర్కౌట్ చేసే ముందు మన హార్ట్‌కి హార్ట్ రేట్ అంటారు. అవునవును. తెలుసు కదా! యెస్. మనం నార్మల్‌గా కూర్చున్నప్పుడు రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది ఒకటుంటుంది. ఓకే. ఓకే. మన ఏజ్‌కి తగ్గట్టు. హ్మ్. ఓకేనా? మాక్సిమం హార్ట్ రేట్ అని ఉంటుంది. అంటే మనం వర్కౌట్ చేసినప్పుడు మనం ఎంత వరకు రీచ్ అవ్వగలం హ్మ్. అనే హార్ట్ రేట్ ఉంటుంది. హ్మ్. ఓకేనా? టార్గెటెడ్ హార్ట్ రేట్ అనేది కూడా ఉంటుంది. ఓకే. ఎంత వరకు మనం టార్గెటెడ్ హార్ట్ రేట్ రీచ్ అవ్వాలి. ఓకే. ఓకే. ఈ 3 తెలుసుకొని మనం వర్కౌట్ చేయాలి. హ్మ్. లేదు మన బాడీ పుష్ చేస్తుంది. మనం ఎమోషనల్‌గా ఉన్నాం. చాలామంది ఎమోషనల్‌గా చాలా ఎక్కువ గట్టిగా వర్కౌట్ చేస్తారు. చేయడానికి ట్రై చేస్తారు. హ్మ్. అది మంచిది కాదు. ఓకే. ఓకే. ఎప్పుడైతే మన టార్గెటెడ్ హార్ట్ రేట్ మన ఏజ్ ఉన్నదానికన్నా మనం ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేసినా, బ్లడ్ ఫ్లో పెరిగినా, హ్మ్. లోపల మీ లిపిడ్ ప్రొఫైల్ బాగా లేకపోయినా హ్మ్. స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ ఓకే. ఓకే. అది మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంతుందో చెప్తుంది. ఓకే. మరి యాహ్! ఇవి ఎలా మీరు సార్ట్ ఔట్ చేస్తారు నార్మల్‌గా ఒక పర్సన్‌తోని? ఎప్పుడైనా సరే నేను ఒక ఇండివిడ్యువల్‌ని ట్రైన్ చేస్తున్నప్పుడు ఒక హ్మ్. బేసిక్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది చేస్తానండి. హ్మ్. బేసిక్ ఒక 10% ఇంటెన్సిటీ లెవెల్‌తో హ్మ్. ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ తయారు చేసి, హ్మ్. ఆ ఇండివిడ్యువల్ ఏజ్ ప్రకారంగా తీసుకుంటా. హ్మ్. వాళ్ళకి టెస్ట్ చేస్తా. టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బందిగా చేస్తున్నారా? ఆర్ దాని లెవెల్‌కి మించి చేస్తున్నారా అని అబ్జర్వ్ చేస్తా. రైట్. రైట్. సో, ఇఫ్ వాళ్ళు చెయ్యట్లేదు అంటే ఐ విల్ గో విత్ క్లినికల్ ఎగ్జామినేషన్. ఓకే. క్లినికల్ రిపోర్ట్స్ తీసుకుంటా. బ్లడ్ రిపోర్ట్స్. డెఫిషియన్సీస్ ఏమున్నాయి? హ్మ్. వైటమిన్స్ గానీ, లేకపోతే ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. హ్మ్. అవి చూసుకొని దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి డైట్‌తో, దాన్ని ఎలా కవర్ చేయాలి అనే ప్లాన్‌తో అవును. నేను ముందుకెళ్తా ఓకే. మోస్ట్‌లీ. యాహ్! సో,
ఓకే. అది ప్రికాషన్స్. అంటే మోస్ట్‌లీ ఏంటంటే ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేయాలని చెప్పేసి చాలామంది జిమ్స్‌కొచ్చేస్తున్నారు. యాహ్! కొన్ని రోజులు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆపేస్తారనమాట. వాళ్ళకి మీరు మళ్ళీ జిమ్‌కి రప్పించాలంటే వాళ్ళకి చెప్పే ఆన్సర్స్ అంటే ఐ మీన్ వాళ్ళు మళ్ళీ రప్పించాలంటే వాళ్ళకి ఏం చెప్పగలరు మీరది? అంటే కొంతమంది డబ్బుల వల్ల కొంతమంది రాకపోవచ్చు. యాహ్! ఎంతూసియాస్ట్‌తో ఉంటారు కదా! అవును. సో, వాళ్ళకి కాకుండా ప్రొఫెషనల్స్ ఉంటారు చూసారు కదా! వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ అండి నాకర్థమైంది. ఎలా మోటివేట్ చేసి తీసుకొస్తారనేది మీ క్వెషన్ హ్మ్. రైట్ హ్మ్. అంతేనా? అంతే. అంతే. సింపుల్ అండి. మీ హెల్త్‌ని మీరు కాపాడుకోవాలంటే డెఫినిట్‌గా మీరు వర్కౌట్ హుహు. చేయాల్సిందే ఫస్ట్ ఫస్ట్ పాయింట్. పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండివిడ్యువల్‌కి రీసెంట్ టైమ్స్‌లో ఫిట్‌నెస్ మీద మైండ్ ఎలా ఉందంటే ఒక పర్సన్‌కి నేను హ్మ్. చెప్తా క్లియర్‌గా ఎక్స్‌ప్రెషన్. అసలు ఫిట్‌నెస్ అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? హ్మ్. నేను చెప్తా. ఫిట్‌నెస్ అంటే ఏంటి? ఎబిలిటీ టు డూ వర్క్. నా పని నేను ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా చేసుకోగలగాలి త్రూ ఔట్ ద డే. హ్మ్. అది ఇప్పుడేంటి ఒక 20 ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఒక పర్సన్ ఒకలా పని చేస్తాడు. ఎనర్జిటిక్‌గా చేస్తాడు. అవును. ఒక 40 ఇయర్స్ ఒకలా చేస్తాడు. అవును. 60 ఇయర్స్ 60 ఇయర్స్ ఒకలా చేస్తాడు. ఒకలాగా. కానీ ఎండ్ ఆఫ్ ది డే అందరూ వాళ్ళ పని ఇబ్బంది లేకుండా చేసుకోవడమే ఫిట్‌నెస్. అవును. రైట్? సో, ఫిట్‌నెస్‌కి మెయిన్ మజిల్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? హ్మ్. ఎవరికైతే ఎక్కువ మజిల్ ఉంటదో దే విల్ బి మోర్ ఫిట్ అనే దానికి కూడా లేదు. బట్ ఎవరైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ మజిల్‌ని స్ట్రెంథెనింగ్ చేసుకుంటారో, వాళ్ళు మోర్ ఫిట్‌గా ఉన్నారని లెక్క. ఓకే. సో, మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ అంటే ఫిట్‌నెస్ లెవెల్స్ అనేవి సారీ, తగ్గిపోతాయి. సారీ మధ్యలో అంటే మజిల్ కన్నా స్ట్రెంత్ ఇంపార్టెంట్. జిమ్ పరంగా జిమ్‌లో కూడానా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి మజిల్‌కి, స్ట్రెంత్‌కి రిలేషన్ ఉంది. ఓకే. ఓకే. మీ మజిల్ ఎంత మెయింటైన్ చేసి దాని యొక్క స్ట్రెంత్ ఎంత మెయింటైన్ చేస్తారో, ఆ! ఓకే. మీకు ఇంజ్యూరీస్ అంత తగ్గుతాయి. ఓకే. ఆ! ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకెక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, హ్మ్. దాని పైన మజిల్ కవర్ అయ్యి ఉందనుకోండి, ఓకే. అది బోన్ హిట్ చేసే ముందు కన్నా మీ మజిల్ మజిల్ మిమ్మల్ని ఫిట్ అవుద్ది. కాపాడుతది. ఒక కుషాన్ లాగా. అవునవునవును. రైట్? రైట్. సో, మజిల్ అంత ఇంపార్టెంట్. మజిల్‌ని రికవర్ చేయగలం మనం. మళ్ళీ తిని సారీ బోన్‌కి తగిలితే హ్మ్. అది హీల్ అవ్వడం చాలా కష్టం. అవును. యాహ్! సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఏజ్ వరకు మన బోన్ హీలింగ్ ప్రాసెస్ అనేది మన బాడీలో కొన్ని గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్స్ అనేవి ఉంటాయి. అవును. హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత ఉండదు. రైట్. ఆ! సో, ఇప్పుడు నార్మల్‌గా అయితే అన్న మనం డైరెక్ట్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. రెడీ. కొన్ని క్వెషన్స్ మేము అనుకున్నాం. మా ఛానల్ తరఫు నుంచి కూడా కొన్ని క్వెషన్స్ వచ్చినాయి. ఓకే. కొంతమంది రిలేట్ చేసి ఇచ్చారు. సో, ఆ ఓకే. క్వెషన్స్ మీకు అడుగుతాను. రెడీ. రెడీ. అంటే క్యూ&ఏలా కాకుండా జనరల్ క్వెషన్స్ అవి నార్మల్‌గా. ఓకే. ఓకేనా? ఓకే. ఆహ్, యాక్చువల్‌గా బేసిక్‌గా ఫిట్‌నెస్ అనేది పీపుల్ మైండ్‌లో ఏంటి ప్రెజెంట్? పీపుల్ అసలు ఆ ఫిట్‌నెస్ ఎందుకు మైండ్‌లో ఏమనుకుంటున్నారు? జనరల్‌గా మీరు ఇంతమందిని చూసుంటారు కదా! ఇప్పటికి. యాహ్! వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్‌కిన ఈ జిమ్ పర్సన్‌కి అసల ఏంటి తేడా? యాహ్! సో, బిఫోర్ ఏదైనా సరే 2 పార్టిషన్స్ అండి. హ్మ్. బిఫోర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ తీసుకుందాం. హ్మ్. బిఫోర్ కోవిడ్ వరకు అందరు మైండ్‌లో అనుకున్నారంటే ఫిట్‌నెస్ అంటే జస్ట్ మజిల్ బిల్డింగ్ వరకే. హ్మ్. జిమ్‌కెళ్తున్నారంటే కండలు పెంచడానికి ఎళ్తున్నారనే బుర్రలో ఉండిపోయింది అందరికి. అందరికి అదే ఉంది. అవును. సో, అంతకు మించి లేదు. పోస్ట్ కోవిడ్ తర్వాత అసలు ఫిట్‌నెస్ ఎందుకుండాలి హ్మ్. అనేది పెట్టినారు. హ్మ్. ఫిట్‌నెస్ ఎందుకుండాలి? మనం హెల్తీగా ఉండాలంటే ఏమేం వర్కౌట్స్ చేయాలి? ఈ థింకింగ్ స్టార్ట్ అయింది పోస్ట్ కోవిడ్ అవును. తర్వాత. అవును. పోస్ట్ కోవిడ్ తర్వాత మీరు చూసినట్టయితే ఫిట్‌నెస్ అవేర్‌నెస్ కూడా చాలా ఎక్కువైంది. ఎక్కువ అవును. అసలు డైట్ ఎందుకు తీసుకోవాలి? అందరూ వైటమిన్ సి అంటున్నారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటున్నారు. అవును. సో, ఇది స్టార్ట్ అయింది. రైట్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ముందు మీరు చెప్పినట్టయితే ఫిట్‌నెస్ మీద ఎవరికీ అంత మంచి మంచి ఒపీనియన్ లేదు. లేదండి. లేదు. యాహ్! హ్మ్. అంతే. ఇప్పుడైతే మాత్రం కంప్లీట్‌గా రావాలి, ముందుకు రావాలి, చేయాలనేటట్లు ఉంటున్నారు యాహ్! అందరూను. హెల్తీగా ఉండాలి ఆహ్, అనే పాయింట్ మీద అయితే అందరూ అంటే ఉంటున్నారు. నేనేమడుగుతున్నానంటే బ్రో హెల్తీగా ఉండాలంటే ఐ మీన్ డైలీ ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ అంటే ఇన్ ద సెన్స్ జిమ్మోళ్ళు కాకుండా నార్మల్‌గా రన్నింగ్ చేసేటోళ్ళు ఉంటారు. షటిల్ బ్యాడ్మింటన్ ఆడినేటోళ్ళు ఉంటారు. హ్మ్. సో, అది చేస్తున్నా ఫిట్‌నెస్‌గానే ఉంటారు. యాహ్! ఇక్కడ జిమ్ కూడా ఫిట్‌నెసే. యాహ్! రిలేటబుల్‌గా ఏమంటున్నారంటే జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్. హ్మ్. ఇక్కడ స్ట్రెంథెనింగ్. యాహ్! ఇక్కడేం జరుగుతుంది అసలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మనకి స్టామినా గాని ఏవైనా ఇక్కడ మనం పుషప్ చేయగలం అసలు ఇందులో. యాహ్! నాకర్థమైంది మీ క్వెషను. హ్మ్. సో, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ గూడా స్పోర్ట్స్ ఆడతాడు గదా! అది గూడా ఫిట్‌నెసే గదా! ఫిట్‌నెసే. అని పాయింట్ అంటున్నారు కానీ స్పోర్ట్స్‌కి మళ్ళీ స్ట్రెంత్ ట్రైనర్‌కి రిలేషన్ ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఫుట్‌బాలర్ ఉన్నారండి ఇందాకలో మనం మాట్లాడుకున్నట్టు. హ్మ్. ఫుట్‌బాలర్ ఉన్నాడు.
ఫుట్బాల్ డైరెక్ట్గా డైలీ ఫుట్బాల్ అంతే వాడి యొక్క హ్యామ్స్ట్రింగ్స్లో స్ట్రెంత్ పెరగదు. హీ యూస్ టు ట్రైన్ హిస్ హ్యామ్స్ట్రింగ్స్లో స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలి, దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ బిల్డ్ చేయాలి. ఓకే, ఎండ్యూరెన్స్, మొబిలిటీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయండి ట్రైనింగ్ సెషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫిట్నెస్కైనా ఒక పర్సన్ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి అని అంటే ఈ 5 ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ ఉండాలి, అంటే హార్ట్ మనకు సపోర్ట్ చేయాలి అలిసిపోకుండా. మస్కులర్ ఎండ్యూరెన్స్ ఉండాలి, అంటే ఏదైనా సరే కొంచెం ఎక్కువసేపు వెయిట్ ట్రైనింగ్ చేసినా ఎక్కువసేపు చేయను. మస్కులర్ స్ట్రెంగ్త్ ఉండాలి, అంటే అమౌంట్ ఆఫ్ వెయిట్ని లిఫ్ట్ చేయగలగాలి. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇవన్నిటితో పాటు బాడీ కంపోజిషన్ ఉండాలి. ఇవన్నీ ఉండి కూడా మనం లావుగా ఉన్నామంటే పర్ఫామ్ చేయడం కష్టం. యాక్చువల్లీ బాడీ టైప్స్ తోనే కదా మీరు ఇదంతా ట్రైన్ చేయడం కూడా ఉంటుంది. 100%. రెగ్యులర్ గా అంటే ఒక స్టౌట్ పర్సన్ వస్తాడు, స్టౌట్ పర్సన్ వచ్చి ఫిజికల్ గా వాంట్ టు గ్రో లైక్ స్ట్రాంగ్ గా, అది వాళ్ళకి అంత టైం పీరియడ్ లో మీరు చేయగలరు యాక్చువల్ గా అయితే అది ఇప్పుడు అలా చేయకూడదండి. నేను ఇందాక చెప్పినట్టు మనం ఒక ఫిట్నెస్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 50 kg పర్సన్ ఉన్నాడు, ఒక 100 kg పర్సన్ ఉన్నాడు. 50 kg పర్సన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాడు వితౌట్ ఇంజురీ. 100 kg పర్సన్ అదే మూమెంట్ ఇవ్వండి, వాడి లోడ్ పడుతుంది, వాడి నీస్ మీద కానీ లేకపోతే బోన్స్ మీద కానీ లోడ్ పడుతుంది. ఎందుకంటే 100 kg ఆఫ్ బాడీ సో బాడీ మోస్తుంది, యూనో. అంటే దాన్ని బట్టి మనం ఎంత స్మార్ట్ గా వర్క్ చేయాలి, ఈ పాయింట్స్ కన్సిడర్ చేసుకునే ట్రైన్ చేయాలండి. రైట్. ఓకే, స్ట్రెంత్ ట్రైనింగ్ మేల్ కి అయితే ఎలా ఉంటుంది, ఫీమేల్ కి అయితే ఎలా ఉంటుంది? డిఫరెన్షియేట్ చేస్తారు కదా జిమ్ లో కూడా కంప్లీట్ గా. ఓకే, ఇది 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 నేను మాట్లాడాలండి. ఎందుకంటే నాకు చాలా మంది అమ్మాయిలు, నేను ట్రైన్ చేస్తాను కదా, ట్రైన్ చేసినప్పుడు సార్ నాకు వర్కౌట్ చెప్పేస్తున్నారు, నాకు కండ్లు వచ్చేస్తున్నాయి. సో ఇవి నేను ఎక్కువ పెట్టాను. సో ఇంకోటి అంట, స్ట్రెంత్ ట్రైనింగ్ అనేసరికి మజిల్ బిల్డింగ్ వస్తుంది దాంట్లో. ఆ పాయింట్ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తుంటే మంచి ఫుడ్ తినాలి. ఫస్ట్ న్యూట్రిషన్ గురించి మాట్లాడదాం ఈ టాపిక్ మాట్లాడే ముందు. అసలు వాట్ ఈస్ ద న్యూట్రిషన్ క్లాసిఫికేషన్ చేసుకుందాం. మీకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఐడియా ఉందా? మైక్రోస్ అండ్ మ్యాక్రోస్ ఐడియా ఉంది కదా? చిన్న ఐడియా. ఓకే, సో నేను చెప్తా. కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఏం చేస్తుంది, మన బాడీకి ఒక ఎనర్జీ సోర్స్ లా పనిచేసి మనం పని చేసినప్పుడు ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ప్రోటీన్ ఏం చేస్తుంది, మనం వర్కౌట్ చేసినప్పుడు ఏదైనా హీల్ అయినా సరే, రిపేర్ చేయడానికైనా సరే అది ఉపయోగపడుతుంది. ప్రోటీన్ అంటే కన్ను పెరగడానికి. ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తాం కదా, అక్కడ లాట్ ఆఫ్ వర్క్ జరగడం వల్ల మజిల్ ఫైబర్స్ అన్ని టేర్ అవుతాయి కదా. మనం ప్రోటీన్ తింటే అక్కడ ప్రోటీన్ సింథసిస్, ఎమ్యూనో యాసిడ్స్ వెళ్ళి మజిల్ బిల్డ్ చేస్తాయి. హీల్ చేస్తాయి. ఓకే, ఇది సెకండ్. ఫ్యాట్స్ ఏం చేస్తాయి, మన ఆర్గాన్స్ కానీ మన బ్రెయిన్ కానీ ఓకే హెల్దీగా ఉంచుకోవడానికి గుడ్ ఫ్యాట్స్ యూజ్ అవుతాయి. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి. ఓకే, గుడ్ ఫ్యాట్స్ అంటే ఏం లేదండి, వాల్నట్స్ కానీ, అవకాడోస్ కానీ, గుడ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి. ఓకే, ఇంకా వైటమిన్స్ ఏమి ఉంటాయి, వైటమిన్స్ గురించి మనకు అందరికీ తెలుసు. కోవిడ్ తర్వాత అది మేజర్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటున్నారు, వైటమిన్స్ అంటున్నారు, రైట్? ఇది ఐడియా ఉందా? అండ్ మెయిన్లీ వాటర్. అవును, మనం వర్క్ చేస్తున్నప్పుడు మన బాడీ ఆటోమేటిక్ గా హీట్ ఎక్కుతుంది, మనకు కావాల్సింది కూలింగ్. సో వాటర్ అనేది కూలింగ్ సబ్స్టెన్స్ కింద చూసుకుంటా, అండ్ ఆల్సో మన బాడీలో ఉన్న వేస్ట్ ని బయటకి ఫ్లష్ చేస్తుంది. ఇది రైట్. ఇప్పుడు ఫిట్నెస్ లోకి వద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి జిమ్కి వెళ్ళాడు అనుకో, జిమ్కి వెళ్తే వర్కౌట్ చేయాలి కదా. వర్కౌట్ చేయాలంటే వాడికి కావాల్సింది ఏంటి? కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అప్పుడు వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ బాగా చేసిన తర్వాత హీల్ చేసుకోవాలి కదా, రికవరీ చేసుకోవాలి కదా, దానికి ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. మరి బాడీ వేడెక్కడానికి మనకి ఏం కావాలి? కూల్ చేయడానికి వాటర్ కావాలి, ఖచ్చితంగా వాటర్ కావాలి. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ వైటమిన్స్ కావాలి. సో ఈ 5 పోషకాలు మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ లో ఉండాలి. కానీ ఇప్పుడు మన ఇండియన్ స్టైల్లో, ఇప్పుడు మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఎంతమంది తింటున్నారు రోజు ఇవన్నీ కాంబినేషన్? బేసిక్ చెప్పాలంటే అన్న, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మీరన్నీ చెప్తున్నారు, కానీ మన వాళ్ళకి అవేం తెలియదు. ఫస్ట్ థింగ్ అంటే మామూలు తినేస్తాము, వచ్చేస్తారు, చేసేస్తారు, అంతే అయిపోయింది. కానీ జిమ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఫర్దర్ బేసిక్స్ ఏంటంటే డైలీ 2 గుడ్లు తినాలి వచ్చే ముందు, లేకపోతే 3 గుడ్లు తినాలి, పాలు తాగాలి, వచ్చేయాలి, అంతే. అది చేసినంత మాత్రం పెరగదని నాకైతే తెలుసు ఖచ్చితంగా. చాలా ఉంటుంది. నెక్స్ట్ ఈ మీరు డిస్కషన్ అవుతున్న మధ్యలో గెలిచినట్టున్నాను మీకు మధ్యలో. ఫీమేల్ స్ట్రెంథనింగ్ కూడా మాట్లాడుతున్నారు మీరు మధ్యలో. ఫీమేల్ స్ట్రెంథనింగ్ అది మధ్యలో ఆపేసాను నేను మధ్యలో. యాక్చువల్గా సింపుల్ అండి,
ఫస్ట్ మేల్ బాడీస్, ఫీమేల్ బాడీస్ చూసుకుందాం. మనకి 2 చేతులుంటాయి. వాళ్ళకి 2 చేతులుంటాయి. మేబీ బాడీ స్ట్రక్చర్ మారొచ్చు. మేబీ వాళ్ళ పోస్చర్స్ మారొచ్చు కానీ మజిల్స్ అయితే సేమేగా. అంతేగా? సేమ్. మనం స్ట్రెంత్ కావాలంటే ఆ మజిల్స్‌నే ట్రైన్ చేయాలి. అవును. సో వర్కౌట్స్ కూడా అయ్యే ఉంటాయి. పెద్దగా ఏం ఉండవు. అవును. కాకపోతే వాళ్ళకి కొన్ని పీరియడ్స్ ఉంటాయి. మంత్లీ ఓకే. సైకిల్స్ ఉంటాయి కదా! ఆ సైకిల్స్ టైంలోనే కొంచెం జాగ్రత్తగా ఓకే. ట్రైన్ అవ్వాలి. హెవీ లిఫ్ట్స్ అవి చేయకూడదు. యెస్. మిగతా టైంలో ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యాలి. కార్డియో చేయాలి. నేను కాదను. కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలి. యెస్. ఈ కార్డియో అంటే మళ్ళీ వచ్చింది. ఈ కార్డియో అంటారు. నెక్స్ట్ ఒకసారి ఉండండి. అది యాక్చువల్ ఉంది. కార్డియో అంటారు, వెయిట్ లాస్ అంటారు, పిల్లెట్స్ అంటారు. హ్మ్. ఈట్లి డిఫరెన్స్ ఏంటన్న అసలు ఇవి? ఏం లేదండి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రైనింగ్ అండి. ఓకే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రైనింగ్. కార్డియో అనేది ఏంటండి అసలు నార్మల్‌గా అయితది? కార్డియో అనేది ఏంటంటే అండి కంటిన్యూస్ పర్ఫార్మింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీని కార్డియో అంటారు. ఓకే. అంటే గ్యాప్స్ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ గాని, వాకింగ్ గాని కంటిన్యూస్‌గా చేస్తాం కదా! మన బ్లడ్ ఫ్లో అనేది దాన్ని కార్డియో అంటారు. కంటిన్యూస్‌గా వర్కౌట్ చేస్తే కార్డియో అంటారు. అది స్విమ్మింగ్ అయినా, సైక్లింగ్ అయినా, ఎనీ యాక్టివిటీ, ఓకే. డాన్స్ అవన్నీ కార్డియో అంటారు. ఓకే. వెయిట్ లాస్ అంటే నార్మల్ ఇంకా వెయిట్ లాస్ అంటే. వెయిట్ లాస్ అనేది మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ ప్రోగ్రామ్ వస్తదండి. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మజిల్ బిల్డింగ్ ఇవన్నీ ఇవి Different. రిజల్ట్స్. ఆహా! మనం చేసే వర్కౌట్స్‌కి వచ్చే రిజల్ట్స్ అవి. ఓకే. సారీ. పోస్ట్ వర్కౌట్‌కి, ప్రీ వర్కౌట్‌కి ఒక డిఫరెన్స్ చెప్పండి నాకు ఫస్ట్ అది. అంటే ఐ మీన్ ఈళ్ళు సప్లిమెంట్స్ తీసుకొని వస్తాను అంటారు కదా! పోస్ట్ వర్కౌట్ ముందు తీసుకుంటారా? ప్రీ వర్కౌట్ ముందు తీసుకుంటారా? అనేది తర్వాత తీసుకుంటారా అనేది చెప్పండి. ఈ క్వెషన్ కూడా బాగా మాట్లాడాలండి. సప్లిమెంట్స్ మీద చాలా మందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. రైట్. రైట్. అసలు యాక్చువల్‌గా సప్లిమెంట్ అంటే ఏంటి అనేది హ్మ్. తెలుసుకోవాలి. సప్లిమెంట్ అనేది ఏంటంటే మన బాడీకి ఫుడ్స్ ద్వారా సప్లై చేయకుండా వేరే ద్వారంగా అంటే యాక్చువల్‌గా ఇందాక మీరు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ చెప్పారు కదా! అవన్నీ ఇంక్లూడ్ అయితాయి కదా సప్లిమెంట్స్‌లో? సప్లిమెంట్‌లో ఇంక్లూడ్ అవుతాయి. Yes. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోస్ట్ వర్కౌట్ చేశారు. మీరు Hmm. ఎనర్జీ లాస్ అయ్యారు. Hmm. మీ సెల్స్‌లో ఎనర్జీ పోయింది. హ్మ్. సో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. హ్మ్. బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మనకు బంచ్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ కావాలి. ఎమినో యాసిడ్స్ అంటే ఇప్పుడు చికెన్‌లో కొన్ని ఎమినో యాసిడ్స్ ఉంటాయి. హ్మ్. ఫిష్‌లో కొన్ని ఎమినో యాసిడ్స్ ఉంటాయి. హ్మ్. పన్నీర్ ఇలాంటి వాటిలో ఎమినో యాసిడ్స్ ఉంటాయి కదా! గ్రూప్ ఆఫ్ చైన్ యాసిడ్స్. మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎంత ఫుడ్ తినాలి? అవును. వాడు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ ఫిల్టర్ చేసి ఒక డబ్బాలో పెట్టి దాన్ని ప్రోటీన్ సప్లిమెంట్ కింద వాడమని చెప్పి ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. అంతే. హ్మ్. అంతకుమించి ఏముండదు. ఏదైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే అబ్యూస్ చేస్తే దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప ఆహా! కరెక్ట్‌గా తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు. రైట్. ఇది వాడటం కూడానా ఐ మీన్ డైలీ ఎంతైనా వాడాల్సింది ఉంటదా? లేకపోతే ఏంటన్నది వర్కౌట్ ముందు? ఇండివిజువల్‌కి మారిపోతుందండి. ఓకే. వెయిట్ ఇండివిజువల్‌కి. బట్టి ఉంటదది? వెయిట్ బట్టి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేటా లేకపోతే అథ్లీట్ పర్సన్ బట్టి డిసైడ్ అవుతది. కొంతమందికి కొన్ని క్లినికల్ రిపోర్ట్స్ కూడా ఎగ్జామిన్ చేసి సప్లిమెంట్స్ కూడానా క్లినికల్ ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ మీరు ఇప్పుడు ఒక పర్సన్‌కి కిడ్నీ మీద లోడ్ ఉంది లేకపోతే బ్లడ్ యూరియా, నైట్రోజన్ 1 టెస్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళకి మీరు ఎక్స్ట్రా క్రియేటిన్ ఇచ్చారనుకోండి అది కిడ్నీ మీద లోడ్ పెంచుతుంది. లాస్. కిడ్నీ మీద లోడ్ పెంచుతుంది. అది మంచిది కాదు. ఓకే. ఏదైనా సప్లిమెంట్ వాడే ముందు సేఫ్‌గా వాడాలనుకునే ముందు నీట్‌గా అంటే, క్లినికల్ రిపోర్ట్స్ చేసుకొని వాడేయడమే. ఇంకోటి ఏంటంటన్నా ఈ సప్లిమెంట్స్ తీసుకుని కొన్ని రోజుల తర్వాత చాలా మంది మానేస్తారన్నమాట. హ్మ్. ఐ మీన్ జిమ్మే పూర్తిగా మానేస్తారు. హ్మ్. తర్వాత ఏంటవుతుందంటే ఆ సప్లిమెంట్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది అంటారు. ఓకే. అది ఎంతవరకు నిజమన్నది? యాహ్! అంటే దానివల్ల బాడీ ఓవర్ అయిపోయింది అది అని చెప్పేసి అంటారు అన్నమాట చాలా మంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ జిమ్‌కెళ్తున్నాడు. హ్మ్. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నాడు. సప్లిమెంట్స్ వాడాడు. వర్కౌట్ చేస్తున్నాడు. డైలీ ఇంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తున్నాడు. హ్మ్. అంటే ఒక 2000 క్యాలరీలు తింటున్నాడు. హ్మ్. రైట్? సో ఒక 1000 క్యాలరీస్ డైలీ బర్న్ చేస్తున్నాడు హ్మ్. అనుకోండి. ఆ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సడన్‌గా వర్కౌట్ ఆపేసాడు. హ్మ్. కానీ ఫుడ్ ఆపలేదు. అవును. తినడం ఆపలేదు. తినడం ఆపలేదు. బర్నింగ్ ఆపలేదు. ఆ, బర్నింగ్ ఆపకపోతే ఎక్సెసివ్ ఫుడ్ ఏమవుతది బాడీలో? అవును. స్టోర్ అవుతదిగా. స్టోర్ అవుతుంది. అదే ఫ్యాట్‌కి కారణం. అంతకుమించి ఓకే. ఇంకేం లేదు. సప్లిమెంట్ అయితే కాదు. నో అంటిల్ ఆ జెన్యూన్ సప్లిమెంట్ వల్ల వాడితే మాత్రం డెఫినెట్‌గా మనకి ఎఫెక్ట్ అయితే చూపించదు. రెడీ. ఓకే. ఆ జెన్యున్ అంటే వచ్చింది. కరెక్ట్‌గా మాట్లాడారు అది కూడానా. వీళ్ళు రీసెంట్ టైమ్స్‌లో ఐసీఎంఆర్ ఒకటి రిలీజ్ చేసింది. యాహ్! మన ఇండియాలో సప్లిమెంట్స్ ఏదైతే దొరుకుతున్నాయో అన్నీ ఫేక్ అనేసి. యాహ్! ఓకే. అసలు యాక్చువల్‌గా మన పీపుల్‌కి ఎలాగా అంటే దాన్ని ఎలా రికగ్నైజ్ చేయగలరు అది ఒరిజినల్ సప్లిమెంట్ అనేది? ఓకే.
సో ఇండియాలో అనేది ఏంటంటే అండి, అంటే అది అవును 70% అని రీసెంట్ టైమ్స్లో తెలిసింది. ఇప్పుడు నుంచి అలా అలా జాగ్రత్త పడతారు అనేది వాళ్ళకి తెలియాలి కదా. సింపుల్ అండి. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. మన దాంట్లో చాలా సీనియర్ బ్రాండ్స్ ఉంటాయి. చూసింగ్ ద సీనియర్ బ్రాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ కావాలంటే ఒకడు ఒక డబ్బాలో ప్రోటీన్ పౌడర్ తయారు చేయాలంటే దాంట్లో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యాడ్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్కి క్వాలిటీ ఆఫ్ ద మనీ పెట్టాలి, ఎస్ రైట్? ఇప్పుడు మీకు ఒక 10,000 రూపీస్ ఆఫ్ దానికి ఒక ప్రోటీన్ పౌడర్ వస్తుంది, ఇంకోటి 1,000 రూపీస్కి వస్తుంది. మీరు ఏం చూస్ చేసుకుంటారు? మనీ ఉంటే మాత్రం పెద్దదానికి వెళ్తాం, మనీ లేదన్న సెన్స్ తక్కువ దానికి అసలు వెళ్ళకూడదు. నీకు దగ్గర మనీ లేనప్పుడు నువ్వు వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు గో విత్ నార్మల్ ఫుడ్స్ తినాలి. నీకు అది నిన్ను ఖచ్చితంగా నీ హెల్త్ని పాడు చేస్తుందని తెలిసినా కూడా నువ్వు 1,000 రూపీస్ పెట్టి కొని మరీ తింటున్నావు. ఆ తప్పు నీది. నీకు 10,000కి 1,000కి ఎంత డిఫరెన్స్ ఉంది? సో ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ద సేమ్ క్వాలిటీ ఎలా ఇచ్చేస్తాడు? ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. అవునవును, రైట్ రైట్. అదే అన్న, అంటే ఇప్పుడు మన ఇండియన్ బాడీ బిల్డర్స్లో హై స్టాండర్డ్స్ వాళ్ళు ఉంటారు, లో స్టాండర్డ్స్ ఉంటారు, మిడిల్ స్టాండర్డ్స్ ఉంటారు. మీరు వీళ్ళకి ఎలా చెప్పగలరు? అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ బాడీ బిల్డర్ ఉన్నాడు, అతను ఏం చేయగలడు? మహా అయితే ఒక 10K 15K పెట్టుకొని చేయగలడు, మొత్తం వర్కౌట్ ఏంటి అదంతా బాడీని షేప్ చేసుకుంటాడు. ఓకే. తను అప్పుడు సప్లిమెంట్కి మహా అయితే ఎంత పెట్టగలరు అనుకుంటున్నాను నేనైతే 6,000 7,000. ఈ 7,000లో వచ్చింది కూడా జెన్యున్ సప్లిమెంటా అనేది తనకి ఎలా తెలుస్తుంది? అది అంటే ఇంకా అబోవ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఇండియాలో అది కనిపెట్టడం చాలా కష్టం అండి. ఎందుకంటే మార్కెట్లోనే చాలా చాలా డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. మీరు ఏది చూసుకున్నా దాని కాపీ వచ్చేస్తుంది. మీరు ఒక మంచి షూ వేసుకోండి, వస్తుంది దాని ఫస్ట్ కాపీ క్లియర్గా ప్రింట్ దించేస్తాడు. కావాలంటే దాని మార్క్లో దానికి ఏంటంటే బార్ కోడ్ నువ్వు స్కాన్ చేసుకొని చూసుకోండి. సో మనం ఎలా, సో దానికి ఒక ఎక్స్పీరియన్స్ కావాలండి. షూర్ ఒక ఆథరైజ్డ్ డీలర్ దగ్గర కానీ ఒక ఆథరైజ్డ్ వెబ్సైట్లో కానీ తీసుకోవడం బెస్ట్. ప్రైస్ మే బీ హైక్, కాకపోతే మీకు అక్కడ క్వాలిటీ అండ్ మంచి ప్రోడక్ట్ వస్తుంది, రైట్? అది చూసుకోవాలి. సప్లిమెంట్స్ లేకుండా న్యాచురల్గా బాడీ బిల్డ్ చేయడం ఇంపాసిబుల్ అన్నది. ఇంపాసిబుల్ ఏం లేదండి, పాసిబులే. కాకపోతే బేసిక్గా ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు ఒక గోల్ ఉంటుందిగా మైండ్లో. ఫస్ట్ మీ గోల్ ఏంటి? హెల్తీగా ఉండాలి కదా. హెల్తీగా ఉండడానికి సప్లిమెంట్స్ అవసరం లేదండి, రైట్? అవసరం లేదు. జస్ట్ మీకు బేసిక్గా ఒక మీ న్యూట్రిషన్ ప్లాన్ ఉంటుంది, మీ బాడీకి ఏం కావాలి మీ గోల్ బట్టి దాన్ని డిజైన్ చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు. మీకు ఎప్పుడైతే మీరు ఒక ప్రొఫెషనల్గా బాడీ బిల్డ్ చేయాలి, లేకపోతే ఎక్స్ట్రాగా మజిల్ బిల్డ్ చేయాలి అనుకున్న టైంలో మీకు సోర్సెస్ కావాలంటే మీరు తీసుకోవాలి. ఆ సోర్సెస్ సప్లిమెంట్గా ప్రోటీన్ పౌడర్ అనుకుంటున్నాం అనుకోండి, Yeah. ఆ ప్రోటీన్ పౌడర్ బదులుగా మనకి అంటే మనం డైలీ తింటున్న ఫుడ్స్ కానీ వీటిల్లో అంటున్నాను, వీటిలో తీసుకోవచ్చు అండి, బట్ వీ హ్యావ్ టు ఈట్ మోర్, ఎక్కువ తినాలి. ఓకే, అదే ప్రాబ్లం, కానీ లేకపోతే ప్రాబ్లం లేదు. లేకపోతే ప్రాబ్లం అంటే ఎక్కువ తినాలి ఇన్ ద సెన్స్ అంటే ఎక్కువ ఏమొస్తుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ మీ ప్రోటీన్ ఇంటేక్ 200 grams అనుకోండి, ఓకే. ఇప్పుడు 200 grams ఆఫ్ ప్రోటీన్ మనం బ్యాలెన్స్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ చెప్తాను, ఎవ్రీ 100 grams ఆఫ్ చికెన్లో 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇది బేస్ స్కేల్ అనుకోండి, ఓకే. మీరు 400 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ బాయిల్డ్ తింటే మీకు 100 grams క్లియర్ అవుతుంది. అంటే డైలీ మనం కేజీ తినాలంటే హౌ టఫ్ ఇట్ ఈస్ బాయిల్డ్ చికెన్ తినాలంటే. సో దాన్ని రిప్లేస్ చేయడానికి మన వాళ్ళు కొన్ని ఎగ్స్ తింటారు, కొన్ని షేక్స్ తాగుతారు. పోస్ట్ వర్కౌట్లో కొంచెం ఫాస్ట్ రికవరీకి, కొంచెం ఫాస్ట్గా సెల్ ఎనర్జీ నింపడానికి కొంచెం ఇలాంటి వే ప్రోటీన్స్ అనేవి వాడతారు. వాడకపోయినా పర్వాలేదు. యాక్చువల్గా నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే ఒకటి వచ్చింది, జిమ్ చేస్తారు, కొత్త జిమ్ చేసిన ప్రతి ఒక్కరు కొంచెం బాడీ బిల్డింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళంగానే చూస్తాను అయిపోద్ది అన్నమాట. అది అలా స్టాండర్డ్ గురించి కూడా అలాగా ఇంపాసిబుల్, అది పాసిబులే కాదు, అది స్టాండర్డ్ గా ఉండదు. ఇట్స్ ఎ పంప్ అండి. మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో లోపలికి వెళ్తుంది కదా. అవునవును, అదొక పంప్ వస్తుంది. మీరు ఎందుకు కోల్డ్ వాటర్ స్నానం చేసినట్టే మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది నార్మల్ పొజిషన్కి వస్తుంది. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, న్యాచురల్ బాడీ బిల్డింగ్కి ఎన్హాన్స్డ్ బాడీ బిల్డింగ్కి రిలేషన్ ఏంటన్నా? చాలా సింపుల్ అండి. ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్స్ ఎన్హాన్స్ చేస్తారు స్టెరాయిడ్స్తో. ఓకే. ఆ స్టెరాయిడ్స్ కూడా ఒక టీఆర్టీ రిప్లేస్మెంట్ థెరపీ, అంటే మేము టెస్టిస్టోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఇట్స్ కంప్లీట్లీ సైన్స్ బేస్డ్ అండి. సైన్స్ ఉంటుంది, అంటే ఎంత మోతాదులో ఈ టెస్టిస్టోన్ ఎలా తీసుకోవాలి,
సో, హార్మోన్స్ ఎలా తీసుకోవాలి? హ్మ్. అది ఎలా తీసుకుంటే పనిచేస్తాయి? ఇవన్నీ హార్మోన్స్ తీసుకోవాలంటే ఎక్స్టర్నల్ వన్నా అవన్నీ ఎక్స్‌టర్నల్‌గా తీసుకోవాలి. అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది కాకుండా ఎక్స్‌టర్నల్‌గా తీసుకుంటారు. క్లినికల్గా అది. క్లినికల్ రిపోర్ట్స్ ఖచ్చితంగా తీసుకుంటారు. హ్మ్. వాళ్ళందరూ గూడా ఒక మంచి ప్రొఫెషనల్ కోచ్‌ని అపాయింట్ చేసుకొనే చేస్తారండి. ఓకే. అపాయింట్ చేసుకోకుండా చేస్తే లైఫ్ రిస్క్ ఉంటుంది. ఓకే. యాహ్! అంటే లైక్ చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు ఫ్యూచర్‌లో. కరెక్ట్‌గా తీసుకోకపోతే. ఎగ్జాక్ట్‌లీ. మేజర్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు కరెక్ట్‌గా తీసుకోకపోతే. కానీ మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని హ్మ్. చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించొచ్చు. ఓకే. యాహ్! అంటే రీసెంట్ నేను విన్నది ఏంటంటేనా, తీసుకున్న తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఏంటంటే లైక్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే. ఇది ఎంత జెన్యూన్ ఇదంతానా? అంటే సప్లిమెంట్ పౌడర్ వల్ల కూడా ఇట్లా ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తారు. అండి. సప్లిమెంట్ పౌడర్ వాళ్ళు గూడా వస్తాయని ఇదే అండి మన దౌర్భాగ్యం. ఇంకేం చేయలేము. సప్లిమెంట్ పౌడర్ నేను మళ్ళీ చెప్పానండి. ఇట్స్ ఎ ఫుడ్. ఆ! హార్మోన్స్‌కి దానికి సంబంధం లేదు. మీరు ఫుడ్ తింటారు, అరిగిపోద్ది, బయటికి పోద్ది. అంతే. ఓకే. ఇవి అలా కాదు. మన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. ఇట్స్ ఎ హార్మోన్ హార్మోన్. అని మన బాడీలో ఉంటదది. హ్మ్. ఓకేనా? హార్మోన్స్ తగ్గితే వీక్ అయిపోతాం. హార్మోన్స్ పెరిగితే మన బాడీలో ఉన్నదానికన్నా పెరిగితే ఏమవుద్ది? ఆ! ఆటోమేటిక్‌గా అన్నీ ఎక్కువ పనిచేయడం అవును. మొదలుపెడతాయి. అవును. సో, ఈ గ్రోత్ హార్మోన్ అనే పాయింట్ ఏంటంటే, గ్రోత్ హార్మోన్ అనేది బాడీలో మజిల్స్‌తో పాటు మన బాడీలో ఆర్గాన్స్ యొక్క సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఓకే. ఎవ్రీథింగ్ ఇంక్రీజ్ అవుతది కదా! హ్మ్. షార్ట్ టర్మ్‌లో పర్వాలేదు. అలా అని చెప్పి యూజ్ చేయకండి. హ్మ్. లాంగ్ టర్మ్ కంటిన్యూయస్‌గా యూజ్ చేయడం వల్ల దేర్ ఈస్ ఏ ఆహ్, ఆహ్, మె ఉంటది కదా! లెవెల్. ఆ లెవెల్‌కి మించి మనం తీసుకుంటే ప్రాబ్లమ్ అయితుంది. ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. అందుకేనండి స్టెరాయిడ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేర్ ఈస్ ఎ ఆఫ్ పీరియడ్. ఓకే. 3 మంత్స్ తీసుకుంటే ఒక 1 మంత్ గ్యాప్ ఇస్తారు. ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో బ్లడ్ వర్క్స్ చేసుకుంటారు. బ్లడ్ వర్క్స్ అంటే అంటే క్లినికల్ రిపోర్ట్స్, ఓకే. బ్లడ్ ఓకే. చెకప్‌లు చేసుకొని టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగున్నాయా? ఓకే. నేచురల్‌గా ఉన్నట్టే ఉన్నాయా? ఉన్నదానికన్నా ఓకే. ఎక్కువ పెరిగిపోయాయా? ఆహా! మనం తీసుకోవడం వల్ల కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది? హ్మ్. ఇవన్నీ చెక్ చేసుకుంటా వాళ్ళు చెక్ ఉంటారు. చేస్తుంటారు. ఓకే. అండ్ ఈ క్వెషన్ ఇది అడుగుతున్నాను. మీన్ బేసిక్‌గా అందరికి వచ్చే క్వెషన్ ఇది యాక్చువల్‌గా. ఓకే. టెస్టోస్టెరాన్స్ అన్నారు కాబట్టి, హార్మోన్స్ అన్నారు కాబట్టి నాకెందుకు ఈ క్వెషన్ అడగాలనిపిస్తుంది. ఓకే. బేసిక్‌గా వెళ్తారు జిమ్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరును మాస్టర్బేట్ చేసుకుంటాను అంటారు. ఓకే. చేసుకున్న తర్వాత ఓకే. నవ్వడానికి ఏం లేదులెండి. అదేలెండి. మొత్తం డౌన్ అయిపోద్ది అంటారు మొత్తం బాడీ అంతాను. హ్మ్. వాళ్ళకి మళ్ళీ అది గెయినింగ్ అనేది చాలా టఫ్ ప్రాసెస్ అని అంటారు కదా! జిమ్‌కెళ్ళే పర్సన్ అసలు మాస్టర్బేట్ చేసుకోవచ్చా? చేయకూడదా? ఓకే. మాస్టర్బేషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్ అండి. ఇది హ్మ్. ఎవ్రీ అందరి మైండ్‌లో ఉంటది. న్యాచురల్ ప్రాసెస్. ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. హ్మ్. ఉన్నదానికన్నా అబ్యూజ్ చేస్తే మనం డెఫినిట్‌గా వీక్ అయిపోతాం. ఓకే. ఓకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. అథ్లీట్స్‌కొచ్చేటప్పటికి, బాడీ బిల్డర్స్‌కొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, అథ్లీట్స్ రేపు లేకపోతే ఈవినింగ్ వర్కౌట్స్ చేయాలి, లేపోతే అన్నప్పుడు మాస్టర్బ్యూట్ అలాంటివి ఏమైనా జరిగితే, వాళ్ళ పెర్ఫార్మన్స్ ఖచ్చితంగా పడిపోతుందండి. ఓకే. అంటే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు డల్‌గా, వీక్‌గా ఉంటారు. యూ నో థట్. ఐ మీన్ ఖచ్చితంగా వీక్‌గా ఉంటాం గదా! ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా వీక్‌గా ఉంటాం. సో, పెర్ఫార్మన్స్ పడిపోతది. అవును. సో, మళ్ళీ ఎప్పుడైతే మన యొక్క బాడీలో దాన్నేమంటారు? ఆ స్పెర్మ్ మళ్ళీ బ్యాలెన్స్ అవుతదో హ్మ్. అండ్ అగైన్ రికవర్ అవుతారు. ఓకే. రిక్ హ్మ్. ఈ మళ్ళీ దీనికి కూడానా చాలా రికవర్ అంటే టైం పడతది ఖచ్చితంగా ఇది. డెఫినిట్‌గా. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఓకే. ఇది ఇక్కడికి అయిపోయిందన్న. మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే ఇప్పుడు టీఆర్‌టీస్ అన్నారు గదా! టీఆర్‌టీ అయిపోయిన తర్వాత స్టెరాయిడ్స్ తీసుకున్నోళ్ళకేంటంటే చెస్ట్ దగ్గర ఇక్కడ మ్యాన్ బూబ్స్ నుంచి గైనకోమాస్టియా. మ్యాన్ బూబ్సే కదండీ యాహ్! యాక్చువల్లీ. సో, యాక్చువల్‌గా ఆహ్, వస్తదంటారు. దాన్ని వాళ్ళు ఎలాగన్నా అది రీప్లేస్ చేసుకుంటారు మళ్ళీ నార్మల్ అయిపోవడానికి అదంతాన. నేను యాహ్! ఒకప్పుడు దాన్ని ఫ్యాట్ అనుకునేవాడిని యాక్చువల్‌గా. హ్మ్. అది నేచురల్‌గా గూడా చాలా మందికొస్తదండి. హుహు. దాన్ని గైనకోమాస్టియా అంటారు. మ్యాన్ బూబ్స్ అంటారు. హ్మ్. అది బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్లొస్తది. అంటే ఓకే. ప్రొలాక్టిన్ లెవెల్స్ గానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ గానీ అటు ఇటు అయితే గానీ వస్తది. ఇది ఆఫ్టర్ స్టెరాయిడ్ తర్వాతనేది? ముందేనా మామూలుగా ఉంటదా? నేచురల్‌గా ఉన్న పర్సన్స్ కూడా హార్మోన్స్ కొంచెం ఇంబాలెన్స్ ఉంటది. ఓకే. 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 కానీ బాడీ బిల్డర్స్ కొంచెం ఎక్కువ కనబడుతది. ఎందుకంటే వాళ్ళు స్టెరాయిడ్స్ అబ్యూజ్ చేస్తారు. కొంతమందికి షో టైంలో అది రిపేర్ చేసుకోవాల్సిన టైంలో గూడా షో దగ్గరికొచ్చిందని జెప్పి వీళ్ళు కంటిన్యూ అయిపోతారు. దానివల్ల అది ఇంకా పెరిగిపోతాయి. ఆ ఒక్క అక్కడ తీసుకున్న దాన్ని బట్టి తర్వాత రేపొద్దున రిస్కీ ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి వాళ్ళకి. ఆఫ్ కోర్స్ మీకు తెలియలేని చోట ఆ! పెరగకూడదని అనే చోట మీకొక కండ పెరుగుతుందంటే ఇట్స్ కాల్డ్ క్యాన్సర్.
ఓ అంతే కదా, అవును. బాడీలో లోపల క్యాన్సర్. సో ఇది అంత సీరియస్ కాదు, దానికి ఒక సర్జరీ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే ఓకే తీసి రిమూవ్ చేస్తారు. సో అది చాలా సింపుల్ అండి, ఈ రోజుల్లో ఈజీగా చేసేస్తారు. రైట్ రైట్. యాక్చువల్గా నేను కొన్ని క్వశ్చన్స్ ఇంకా మన బాడీ బిల్డింగ్స్లో ఉన్న రెప్యుటేటెడ్ పీపుల్ ఉన్నారు కదా యాక్టర్స్, సో వాళ్ళ గురించి మిమ్మల్ని అడుగుతాను కొన్ని. యా యా సో వాళ్ళ బాడీస్ని మీరు ఐ మీన్ రేట్స్ కాకపోయినా వాళ్ళు ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ లేకపోతే వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకున్నారు లేదని మీరు చెప్తే చాలా లాగా. నేను ఒక యాజ్ ఎ బాడీ బిల్డర్గా ఐ రెస్పెక్ట్ బాడీ బిల్డింగ్. Yeah. పాయింట్, స్టెరాయిడ్స్ తీసుకున్నంత మాత్రాన రిజల్ట్స్ వచ్చేస్తాయి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్ కాదు. అందులో యాక్టర్స్ లాంటి వాళ్ళు ఒక బాడీ బిల్డింగ్ ఫీల్ చేస్తూ అండ్ పర్సనల్గా మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఫైట్స్ చేసుకుంటూ చేయడం అంటే నాట్ ఏ ఈజీ టాస్క్. టాస్క్. నాకు తెలుసు అది. సో మీరు అడగండి, నేను చెప్తా. ఓకే. యాక్చువల్గా వాళ్ళది ఏంటంటే స్టడ్డెడ్ బాడీ అని అంటారు మామూలుగా, షెడ్డింగ్ బాడీ కదా అంటారు Yeah. మోస్ట్ పీపుల్లో. ఫస్ట్ చూద్దాం రామ్ చరణ్ బాడీ అన్న. ఓకే తను యాక్చువల్ తన బాడీ అక్కడ జంజర్ నుంచి మొదలైంది అనుకుంటాను నేను. ఓకే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు దానికోసం అయితే ఆ బాడీ? 10/10 అండి, నో డౌట్, Perfect. నో డౌట్. వాళ్ళ ట్రైనర్ కూడా సల్మాన్ ఖాన్ ట్రైనర్ కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ట్రైనర్ అండి, Okay. ముందు వేరే ట్రైనర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కూడా ముందు అంత అవేర్నెస్ ఉండేది కాదండి. ఓకే. యా రీసెంట్ టైంలో అందరికీ అవేర్నెస్ చాలా చాలా పెరిగింది. వచ్చింది. విద్యుత్ జమ్వాల్ 10 కన్నా ఎక్కువ అండి. ఈజ్ ఎ ప్రొఫెషనల్, ఆయన మనం జడ్జ్ చేయలేం. ఈజ్ వెరీ గుడ్. నాకు యాక్చువల్లీ ఇతను చూసిన తర్వాత నాకు ఈ నేచురల్ బాడీ బిల్డింగ్ ఈ సప్లిమెంట్ బాడీ బిల్డింగ్ కి నాకు ఇదే డిఫరెన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి విద్యుత్ జమ్వాల్ నేను చూసే ప్రకారం హీఈస్ లైక్ ఒక, ఎలా చెప్పాలంటే ఒక ట్రైబల్ లా ఉంటాడు, లేకపోతే ఒక వాట్ యూ కాల్ గ్రీక్ గాడ్ లా ఉంటాడు. సో ఆ టైప్ ఆఫ్ బాడీ కావాలంటే మన మైండ్ సెట్ కూడా అలాగే ఉండాలి. అది అంత ఈజీ కాదు. వాళ్ళ ఇంటేక్ ఫుడ్ కూడా యాక్చువల్గా షుగర్ లెవెల్స్ అసలు ఏమి ఉండవు కదా, ఉండవు, అసలు 0 షుగర్. తినే ఫుడ్ రైస్ ఐటమ్ కూడా కాదు కదా మామూలుగా. ఓకే. సో నెక్స్ట్ హౌ టఫ్ ఇట్ ఇస్, ఇట్స్ వెరీ టఫ్ అండి. అంటే అంత క్రేజ్ లో ఉండి ఫుడ్స్ తినకంట అది మెయింటైన్ చేస్తూ ఆ ఫిజిక్ చూపించాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ ఫిట్నెస్ లెవెల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. టైగర్ షాఫ్ 10/10. యా అసలు ఫస్ట్ నుంచి చూస్తున్నాను ఆ బాడీలోనే అటు ఇటు ఏ తేడా లేదు, అలాగే మీకు అదే చెప్తాను. ఇప్పుడు అతనికి ఫిజిక్ ఉంది, ప్లస్ ఆయన ఫ్లెక్సిబిలిటీ చూసారా, అవును నెక్స్ట్ లెవెల్లో ఉంటది. సేమ్ విద్యుత్ జాములు కూడా అంతే కదా, అంతే మంచి అల్టిమేట్ గా. ఈ రామ్ చరణ్ ధృవకిన మొన్న RRR లోని రామ్ చరణ్ బాడీ చూసారు కదా మీరు, ఇది అంతనా. సో దానికి దీనికి చాలా ఐ మీన్ లోపలికి అయింది అది. ఇంకా రెండిట్ల ఫిజిక్ మాత్రం డిఫరెన్స్ ఏంటంటే ధృవాలో కొంచెం ఎస్థెటిక్స్ ఉంటాయండి. ఎస్థెటిక్స్ అంటే ఒక మంచి వేస్ట్ లైన్, మిడ్ సెక్షన్ చాలా టైట్ గా ఉండి రిప్డ్ గా ఉండి ఉంటుంది. ఇందులో వచ్చేసి కొంచెం రాక్ సాలిడ్ లా కనబడతాడు. ఓకే. అంటే ఒక అగ్రెసివ్ ఫిజిక్ లా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నేను చిన్నప్పటి నుంచి వస్తున్న ప్రొఫెషనల్ జాన్ సీనా. ఓకే. ఆయన బాడీ అప్పటి నుంచి ఇప్పుడు ఒకలాగా ఉంది అన్నది. ఆయన జడ్జ్ చేయలేమండి మనం, ఎందుకంటే వాళ్ళు వాడతారంటారు కొన్ని ఇట్లా మజిల్. ఇప్పుడు నేను ఈ టాపిక్ కూడా మాట్లాడాలి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. టాపిక్ ఏంటంటే చాలా మంది జిమ్కి వస్తారు, బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటారు, దట్స్ వెరీ గుడ్. కానీ చాలా మంది అనుకుంటారు ఇప్పుడు మన ఇండియన్ హ్యావ్ ఇండియన్ జెనెటిక్స్, మన ఇండియన్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్, అమెరికన్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్, ఆఫ్రికన్ లైఫ్ స్టైల్ డిఫరెంట్. అగ్రీ? సో ఇప్పుడు మన ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ జెనెటిక్స్ బట్టి మన బాడీ ఎంత గ్రోత్ అవ్వాలో అంతే అవుతుంది. కానీ ఆఫ్రికన్స్ అలా కాదు. మనం 1 year లో పెంచే గ్రోత్ వాళ్ళు 6 months లో గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జెనెటిక్స్ ఫార్ సుపీరియర్ ఇన్ మజిల్ బిల్డింగ్. ఓకే. పాయింట్. ఇమ్యూనిటీ బూస్ట్, ఇమ్యూనిటీ పరంగా, ఇంటర్నల్ హెల్త్ పరంగా మనం చాలా సుపీరియర్. అంటే మనం మసాలాస్ తిన్నా ఏం తిన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాం, వాళ్ళు తడిచిపోతారు. ఓకేనా? సో ఇది తెలియకుండా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే బాడీ బిల్డర్స్ ఏం చెప్తారు, సో ఆ లెవెల్ ఆఫ్ ఫిజిక్ తీసుకొచ్చేసేయాలని చెప్పి, ఆ లెవెల్ ఆఫ్ మాస్ సైజ్ తీసుకొచ్చేయాలని అబ్యూస్ చేస్తారు. సో అది అర్థం కాక చాలా మంది ఇప్పుడు మన ఇండియన్ జెనెటిక్స్ ఎలా ఉంటాయి, ఇండియన్ సైన్స్ పాత రోజుల్లో మనం మార్నింగ్ 6కి లేచాం అంటే సూర్యుడు రాకముందు లేచిపోవాలి, సూర్యుడు అస్తమించేప్పుడు పడుకోవాలి 6 o'clockకి 7 o'clock. మోస్ట్లీ అదే జరిగేది కదా మనం ఇప్పుడు కాకుండా ముందు. కానీ అదే రియల్. అప్పట్లో
హెల్త్ ఇష్యూస్ కూడా మనకు పెద్దగా ఏమి ఉండేవి కాదు. ఉండేవి కాదు. ఇంకోటి న్యాచురల్గా ఉండేది అంతా. ఏం చేసినా ఒక హెడేక్ ఉండేది కాదు, ఏం ఉండేది స్ట్రెస్ కాదు. ఉండేది కాదు. ఆ. పీపుల్ యూస్ టు సీ ద స్కై చూసుకొని పడుకునే వాళ్ళు. ఇట్స్ ద న్యాచురల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో వెళ్తేనే మనకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. దాన్ని నమ్ముకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫారెన్ రూల్స్, ఫారెన్ బేస్ లోకి వెళ్ళాం అనుకోండి, మనం వాళ్ళకి మ్యాచ్ అయినట్టు మనకి మ్యాచ్ అవుతుంది. అవును. సో అది థింగ్. నెక్స్ట్ బాడీ బిల్డర్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారు. బాడీ బిల్డర్ కాదు, fitness పరంగా. ఎన్టీఆర్ కి అందరికన్నా ఎక్కువ మార్కులు ఇవ్వాలి. బికాజ్ మనం ఆయన 2 phases లో చూసాం. యా ఆబ్వియస్లీ. మనం రామ్ చరణ్ వాళ్ళని చూస్తే ముందు నుండి ఫిజికల్ గా Physical కొంచెం గా ఫిట్ ఉన్నారు. గానే ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ అలా కాదు, చాలా చబ్బీగా ఉండేవాడు. Hmm. సో ఇప్పుడు ఫిజిక్ చూస్తే నెక్స్ట్ లెవెల్. చెబ్బియా మరో చెబ్బియా. కానీ అల్టిమేట్ ఆయన ఏం చేశారంటే, ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, యాక్చువల్గా తన ఫ్యాట్ని కోసారు అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్తారు. రిపోసెక్షన్ డిపోజిషన్ చేశారంట. ఇంకా ఆ తర్వాత కంత్రి అని ఒక ఫిల్మ్ వస్తుంది. ఇంకంతే, ఇంత చాలా సన్నంగా అయిపోతాడు. మళ్ళీ అదర్స్ కొంచెం పెరుగుతాడు. తర్వాత నుంచి బాడీ డెవలప్మెంట్ చేయడం అల్టిమేట్. అదే మెయింటెనెన్స్ అండి ఏదైనా సరే. ఇప్పుడు మీరు అన్న ఇందాక పాయింట్, బాడీ టైప్స్ ఉంటాయి అంటారు కదా. కొన్ని బాడీ టైప్స్ ఏం చేయకపోయినా పాపం లావ్ అయిపోతూ ఉంటారండి. కొంతమంది కొంచెం ఎక్కువ ఫుడ్ పెట్టినా వాళ్ళు లావ్ అవరండి. వాళ్ళ బాడీ టైప్ అంతే. ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ బాడీ టైప్ ఏంటి, తింటే చాలా బే లావ్ అయిపోతాడు. తిన్నాం మానేసాడు పాపం. కంట్రోల్లోకి వచ్చేసాడు. ఎస్, ఇట్స్ హౌ టఫ్ ఇట్ ఇస్. అవునవును. కానీ ఇచ్చిపోయాలన్న మంచి ఎన్టీఆర్ కి సో ఇచ్చుకోవాలి. మీ పరంగా బెస్ట్ బాడీ మన టీఎఫ్లో ఎవరిది ఉంది? సుధీర్ బాబు. వావ్, మర్చిపోయాను అసలు ఏంది అయింది. Yeah. ఆయన యాక్చువల్ ఆయన ఏజ్ తగ్గట్టు కూడా కాదు అది. No, నాకు తెలిసినంత వరకు ఇంకా ప్రొఫెషనల్ గా కనబడతాడు. అదేదో మొన్న అసలు యాక్చువల్ ఆయన పెట్టాలి ఫస్ట్ క్వశ్చన్ లో కూడా. Yeah, yeah. విద్యుత్ జమ్వాల్ వీళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు ఆయనది మధ్యలో పెట్టాలి నేను. అది సుధీర్ బాబు. No. సుధీర్ బాబు Yeah. మ్యాడ్. Mad. ఇప్పుడు అలాగే ఉంటాడు అతను. ఇప్పటికి అలా అంటాడు. Yeah. అది అన్న యాక్చువల్గా ఈ డౌట్ ఎప్పటి నుంచి ఉంది, ఈ ప్యాక్స్ ఉంటాయి కదా, Six pack. Yeah. ఈ ప్యాక్స్ అనేవి అలాగ వాళ్ళకి ఉండిపోతాయి ఇంకా ఆటోమేటిక్గా, లేకపోతే వీళ్ళు గట్టిగా మజిల్ స్ట్రాంగ్ చేస్తే బయటకు రావడం జరుగుతుందా? ఫ్లెక్సింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దేనికన్నా ఫ్లెక్సింగ్ ఉండాలి. ఫ్లెక్స్ చేస్తేనే నీకు ఆ వెయిన్స్ పాప్ అవటం కానీ ఆ వాస్కులారిటీ విజిబిలిటీ బాగుంటుంది. ఫ్లెక్సింగ్ లేకుండా ఖచ్చితంగా మజిల్స్ రిలాక్స్ అవుతాయి కదా. ఇంకా అందులో నార్మల్గా ఇలా ఉంటాయి అంటే రిలాక్స్ అయ్యి ఉంటాయి. జీరో ఫ్యాట్. ఫ్లెక్స్ చేస్తే భూమ్ బయటకు వస్తాయి. ఓకే, రైట్. సరే, ఇంకో పెద్ద మీద ఏంటంటే, ఈ యాబ్ ఎక్సర్సైజ్ చేస్తే, స్టమక్ ఎక్సర్సైజ్ చేసి కొన్ని రోజులు ఆపేస్తారు చాలా మంది. ఆబ్వియస్గా స్టమక్ బయటకు వస్తుంది. ఓకే, వస్తుంది అది పక్క. ఏదైనా మెయింటెనెన్స్ చేయాలండి. మెయింటెనెన్స్ చేయకపోతే ఏదైనా పాడైపోద్ది. అవును, అంతే. దానికి ఇంకా ఆన్సర్ ఏముంది? ఇందాక నేను చెప్పాను, వర్కౌట్ చేస్తున్నప్పుడు చాలా మంది సన్నంగా ఫిట్ గానే ఉన్నారు, వర్కౌట్ ఆపేసిన వెంటనే సప్లిమెంట్స్ వాడటం వల్ల లావ్ అయిపోయానని చెప్తున్నారు అనేసి. ఇది అంతే. వర్కౌట్ చేసినప్పుడు మనం టైట్ గానే ఉంటాం. ఎస్, వర్కౌట్ ఒక్కసారి కొన్ని రోజులు ఆపేస్తే ఏమైతే మజిల్స్ అన్ని లూజ్ అయిపోతాయి, చాలా ఫ్రీ పొజిషన్ లోకి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ పొట్ట పెరిగినట్టు అనిపిస్తుంది. అదొక ఇల్యూషన్. ఓకే. తర్వాత అలాగా ఫుడ్ అనేది ఇంటేక్ ఎక్కువైపోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయలేం, అంటే బర్న్ చేయాలి కదా దాన్ని కూడా. Exactly. చెప్పినట్లు అంతే. అది బర్నింగ్ అవ్వకపోతే అలాగ అవుతుంది. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో ఒక క్రికెటర్ కూడా డోపింగ్ టెస్ట్లో ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై అయ్యి ఆ మ్యాచెస్ ఆపేస్తారు అనమాట. ఆ క్రికెటర్ నేమ్ చెప్పాలనుకోవట్లేదు నేను యాక్చువల్గా. ఓకే. సో అది వినిన తర్వాత నేను యాక్చువల్గా మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు నేను క్వశ్చన్ ఖచ్చితంగా వేయాలని నేను అనుకున్నాను. ఓకే. అన్ని స్పోర్ట్స్లోని ఈ డోపింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఓకే. ఒక జిమ్లో ఎందుకు జరగదు? అసలు జిమ్లో అసలు ఎందుకు ఈ డోపింగ్ టెస్ట్ అనేది ఇంక్లూడ్ చేయరు అసలు? బాడీ బిల్డింగ్ అనేది డోపింగ్ లో లీగల్ కాబట్టి. ఓ, ఇట్స్ ఎ లీగల్ స్పోర్ట్. దీనికి సెపరేట్ గా ఒలింపిక్స్ ఉండదు, ఒలింపియా ఉంటుంది. ఒలింపియా ఉంటుంది. ఇట్స్ సెపరేట్ క్యాటర్. సో బాడీ బిల్డింగ్ అనేది మనం న్యాచురల్ గా ఉండడం, సింపుల్ గా ఇట్స్ ఇంపాసిబుల్ టు బిల్డ్ లైక్ ఒక మాస్ మాన్స్టర్, ఒక హల్క్లా బాడీ బిల్డ్ చేయాలంటే అది పాసిబుల్ కాదండి. ఇట్స్ ఇంపాసిబుల్. ఎవరికైనా సరే పెరిగింది అంటే జెనెటికల్ గా కొంతవరకు పెరుగుతుంది, ఆ తర్వాత పెరగదు. ఇది పాయింట్. మనం ఈ ఫిజిక్ ని నెక్స్ట్ లెవెల్లో తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా పడాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమైంది, ఆ స్పోర్ట్ కాస్త పెరగడం స్టార్ట్ అయింది. ఓకే. బాడీ బిల్డింగ్ అనే స్పోర్ట్ పెరగడం స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా ఎవ్రీబడి వాంట్స్ టు యూజ్ ద స్టెరాయిడ్స్ అండ్ షో ఖచ్చితంగా కంపీట్ చేసి పేరు తెచ్చుకుందామని స్టార్ట్ చేస్తారు. అంటే ఒకసారి ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత టాప్ రీచ్ అయినంత వరకు అట్లానే ఉంటుంది మొత్తం మైండ్ సెట్ అంతా. అంతే, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అకార్డింగ్ టు మీ అండి, బాడీ బిల్డింగ్ అనేది టఫెస్ట్ స్పోర్ట్ అండి. అంటే టఫెస్ట్ స్పోర్ట్ అంటే ఇప్పుడు
మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ అయ్యి ఉండాలి. విత్ స్లీప్, మీ ఫుడ్, లైక్ మైక్రోస్ మ్యాక్రోస్ కల్చర్, మీ వర్కౌట్ ఏది డిస్టర్బ్ అవ్వకూడదు. యాక్చువల్ నాకు మైక్రోస్ కల్చర్ గురించి తెలీదు. ఒకసారి Okay. చెప్పండి, మాకు చెప్పండి, అందరికీ తెలుస్తుంది. మైక్రోస్ మ్యాక్రోస్ అంటే అండి, మీకు ఇందాక నేను చెప్పినట్టు మన న్యూట్రిషన్ క్లాసిఫికేషన్ అండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఓకే, కానీ, అదేనా? ఫ్యాట్స్ కానీ, ఓకే. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఉమ్, సో ఎంత మోతాదులో తీసుకోవాలి, మన అవసరానికి ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎంత బ్యాలెన్స్ చేయాలనేదే మైక్రోస్ మ్యాక్రో బ్యాలెన్స్ అండి. ఓకే. మన డైలీకి, మన బాడీకి కానీ, మన ఆర్గన్స్ పనిచేయాలంటే ఎంత ఫుడ్ కావాలి, ఉమ్, ఉమ్, దాన్ని బ్యాలెన్స్ చేసి చేసుకోవాలి. అది ఇండివిజువల్కి మారిపోతుంది. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ నా ఫుడ్ తింటున్నాడు అని చెప్పి నేను రామ్ చరణ్ ఫుడ్ తిన్నాను అనుకో, నాకు వర్కౌట్ అవుతండి. అవును. ఎందుకంటే రామ్ చరణ్ డైలీ లైఫ్ స్టైల్ వేరు, డైలీ రొటీన్ వేరు, శ్రావణ్ అనే నా పర్సన్ నాది వేరు. అవును. ఇండివిజువల్కి ఖచ్చితంగా కస్టమైజ్ చేసి తినాలి. ఉమ్, అది ఎలా తినాలి, ఏం చేయాలి అనేది ట్రైనర్ చెప్తారు. రైట్. సో నెక్స్ట్ మోస్ట్లీ అయిపోయినట్టున్నాయన్న నేనే. ఇంకొక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, నరాలు కనిపిస్తాయి బయటికి చాలామందికి. ఓకే. అది సప్లిమెంట్స్ వల్ల, ఆరల్స్ స్టెరాయిడ్స్ వల్ల, లేకపోతే న్యాచురల్గా అది రావడం జరుగుతుంది? ఆ వస్తే కొంచెం ప్రాబ్లమ్ అని అంటారు బయటికి జనరల్గా. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే కొంతమంది జెనెటికల్గా బయటకు వస్తూ ఉంటాయండి. మీరు చూస్తే రాక్ సాలిడ్ వర్కర్స్ ఉంటారు, కొంతమంది మేస్త్రి పని చేసుకొని అవును, ఉంటారు, అవును, ఇటుకల అవును. వాళ్ళకి ఫిమేల్స్కే వచ్చేసి ఉంటాయి. అవునవును. సో వాళ్ళు కంప్లీట్ హార్డ్ వర్కర్స్. బట్ ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదండి, చెప్తే చాలా మంది నన్ను హేట్ చేస్తారు. బాడీ బిల్డింగ్లో ఓవర్ వెస్కులారిటీ కోసం పాపం బాడీ బిల్డర్స్ కొన్ని అబ్యూస్ చేస్తారండి. ఓకే. ఆ షో ఎలాగైనా గెలవాలి అని చెప్పి వాళ్ళ ప్రాణాన్ని అయినా సరే అర్పించి కొంచెం అబ్యూస్ చేస్తారు. అబ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని స్టెరాయిడ్స్ తీసుకొని ఆ హార్మోన్స్ కొంచెం ఎక్కువ పాప్ అవుతాయి. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. ఓకే. బికాస్ మన వెయిన్లో నుండే బ్లడ్ ఫ్లో అవుతుంది, అక్కడ నుండి ఆర్టరీస్ టు హార్ట్కి వెళ్తుంది. రైట్ రైట్. రైట్. ఇంటర్నల్గా మన బాడీ హెల్త్ ఎలా ఉందో మనకు తెలియకుండా, అంటే ఏదైనా బ్లాకేజెస్, ట్రైగ్లిస్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ బ్లాక్ అయ్యి ఉందంటే మీరు అప్పుడు ఏదైతే హార్మోన్ తీసుకున్నారో అది మీ బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. రైట్. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో పెరుగుతుందో మీకు ఆటోమేటిక్గా నరాలు, వెయిన్స్ అనేవి బయటకు వస్తాయి. పాయింట్ అదే, అంతేనా? అవును. సో అది ఏం చేస్తుంది, మీ కంప్లీట్గా మీ హార్ట్ రేట్ని పెంచుతూనే ఉంచుతుంది ఓకే. ఆ స్టెరాయిడ్. ఓకే. సో అది దానివల్ల ఇందాక నేను చెప్పినట్టు మనకు ఉండాల్సిన హార్ట్ రేట్ కన్నా ఎక్కువ ఉంటే మనకి హార్ట్ అరెస్ట్ అవ్వడం అన్నీ జరుగుతాయి, లేకపోతే హార్ట్ అటాక్స్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాంప్లికేషన్స్ వస్తాయి. నేను ఎక్కువ బ్లడ్ ప్రెషర్ పెరిగితే కారణాలు ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు. అవునవును. సో అలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. ఇనిషియల్గా జిమ్కి వస్తుంటారు కదన్న, అంటే సప్లిమెంట్స్ ఏం అవసరం లేకుండా నార్మల్గా ఒక పర్సన్ వచ్చి జిమ్ చేసుకొని వర్కౌట్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటేక్ ఏం తీసుకోవాలి నార్మల్గా? ఒక పోస్ట్ వర్కౌట్ ఎవ్రీ ఇండివిజువల్ కండి ఒక బేసిక్ ప్రోటీన్ కొలత ఉంటుందండి. అంటే 1 గ్రామ్ పర్ కేజీకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే చాలా మంచిది. సో అది మనకు సోర్సెస్ ఏం దొరుకుతాయి, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, వెజిటేరియన్ అయితే కాటేజ్ చీజ్ కానీ, లేకపోతే కిడ్నీ బీన్స్ కానీ, సోయా మీద మాత్రం చిన్న కాంట్రవర్సీ ఉంది. కొంతమంది తీసుకోవచ్చు అంటారు, కొంతమంది ఎగ్జామినేషన్లో వద్దని చెప్తారు. సో ఈ ఫుడ్ హై ప్రోటీన్ కదా సోయా అనేది. సోయా హై ప్రోటీన్, కానీ సోయాలో ఒక ఎంజైమ్ ఉంటుంది దట్ మే కాజెస్ యూ క్యాన్సర్. ఇందాక మీరు అన్నట్టు గైనకోమాస్టియా అలాంటి హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ వస్తాయి మేల్స్లో. సో సోయా మీద సో ఈ కాంట్రవర్సీ ఎప్పటి నుండో నడుస్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్. సో నార్మల్గా అయితే చికెన్ ఆర్ ఎగ్, మిల్క్, ఫిష్, కాటేజ్ చీజ్, కిడ్నీ బీన్స్, సో ఇట్లా వెళ్ళిపోవడమే. ఓకే. సో స్పాట్ రిడక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది అన్న నార్మల్గా? స్పాట్ రిడక్షన్ అంటే పర్టికులర్ ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది అడిగారు నన్ను, జిమ్ దగ్గరకు వచ్చినంటే నాకు ఫస్ట్ ఇక్కడ తగ్గిపోవాలి, ఇక్కడ తగ్గిపోవాలి. సి ఇమాజిన్ యువర్ బాడీ ఈజ్ అ టబ్ ఫిల్డ్ విత్ వాటర్. ఓకే, మీరు వర్కౌట్, మీరు కష్టపడి ఒక జగ్గుతో వాటర్ తీశారు, అదే స్పాట్లో తగ్గుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? సో కాకపోతే మనం ఒకటి చేయొచ్చు, వర్కౌట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీ అనేది టైట్ అవుతుందండి. ఏ మజిల్ వర్క్ చేస్తే ఆ మజిల్ ఖచ్చితంగా టైట్ అవుతుంది. యూ ఫీల్ సమ్ ఇంచ్ లాస్. ఓకే. అది తగ్గిందనే ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్గా ఫ్యాట్ అనేది ఉంటుంది, ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్, అదొక సైక్లింగ్ గా ఉంటుంది. అలాగే వెళ్ళాలి. సో అదే ఇండివిజువల్గా సప్లిమెంట్స్ తీసుకుంటారు కదా, అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇండివిజువల్గా సప్లిమెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకుంటే బెటర్ మీ పరంగా? అంటే నేను సజెస్ట్ చేసే సప్లిమెంట్స్ కొన్ని ఉంటాయండి.
అంటే మనకు కావాల్సింది మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి చాలా చాలా హెల్ప్ అవుతది. మన హార్ట్ హెల్త్‌కి గానీ, ఆర్గాన్స్ హెల్త్‌కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సమ్ గుడ్ మెగ్నీషియం, వైటమిన్ సి. ఈ సప్లిమెంట్స్ అనేవి మనం డైలీ లైఫ్ స్టైల్‌లో యాడ్ చేసుకుంటే మనకు చాలా చాలా మంచిది. ఓకే. బాడీ బిల్డింగ్ మీద ఆసక్తితో వచ్చి వాళ్ళకి మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తారిప్పుడు? అంటే ఒక కొత్తగా బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పిన వాళ్ళకా? యెస్. ఆబ్వియస్‌లీ ఆళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఎక్కాలి, పర్ఫార్మ్ చేయాలనే వాళ్ళకి నేచురల్‌గా మీరు గ్రో అవుతారా? లేకపోతే ఏంటనేది ఏమని చెప్తారు? ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలండి. బాడీ బిల్డింగ్ ఈజ్ నాట్ ఈజీ. బాడీ బిల్డింగ్ అంటే అందరూ కష్టపడతారు. ఇప్పుడు మీరు చేయాలనుకుంటే మీరు కష్టపడతారు, నేను కష్టపడతాను. కానీ బాడీ బిల్డింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ. మన మీద మనం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేయాలంటే బిఫోర్ మీరు క్లినికల్ రిపోర్ట్స్ చేయాలి. క్లినికల్ రిపోర్ట్స్‌కి సమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్ ఒక 15,000, 20,000 అవుతది. ఓకే. మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలి. దానికి ఇంత అమౌంట్ అవుతుంది. డైలీ ఒక మీ బాడీ తగ్గట్టు ఖచ్చితంగా కొంచెం చికెన్ తీసుకోవాలి, కొన్ని ఎగ్స్ తీసుకోవాలి. వీటికి ఒక ఇంత అమౌంట్, బల్క్ అమౌంట్ అనేది అవుతుందండి. అది ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేయాలి. రైట్. ఇప్పుడు నేనున్నానండి. నేననే పర్సన్ లాస్ట్ 5 years నుండి ఇంటర్నేషనల్ కోచ్‌తోనే వర్క్ చేస్తున్నా. సో ఇంటర్నేషనల్ కోచెస్ ఆర్ క్వైట్ ఎక్స్పెన్సివ్ దెన్ ఇండియన్స్, రైట్? ఎందుకంటే వాళ్ళకి డాలర్స్‌లో మనం పే చేయాలి. అవును. సో అలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నిట్లికి మీరు డబ్బులతో రెడీగా ఉంటేనే బాడీ బిల్డింగ్‌లో రండి. లేకపోతే వద్దు. ఎందుకంటే మీరు 1 monthలో ఒక 1 lakh రూపీస్ పట్టుకొని ఓ 3-4 monthsలో బాడీ బిల్డింగ్ చేద్దాం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. యూనో. సో మీరు ఫైనాన్షియల్‌గా పర్లేదు, వెల్ బీయింగ్ ఉన్నారు, లేదు ఇంట్లో మాత్రం అడగకూడదు. మేక్ ష్యూర్ ఫైనాన్షియల్‌గా మీరు స్టెబిలిటీ మీకు మీరు సంపాదించుకొని మీరు బాడీ బిల్డింగ్ చేయాలి తప్ప నార్మల్‌గా అయితే దిగొద్దండి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ స్పోర్ట్. రిజల్ట్ కూడా రాదు. ఓకే. డిసప్పాయింట్ అయిపోతారు. నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, సొసైటీ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. ఏం చేస్తున్నావు, ఏంటి, కండలు పెంచడం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సక్సెస్ఫుల్ అయితే మిమ్మల్ని ఫాలో అయిపోతారు. సో ఈ పాయింట్స్ మెయిన్ కన్సిడర్ చేసుకోండి. అండ్ మేక్ ష్యూర్ మీరు బాడీ బిల్డింగ్ చేసే ముందు ఫస్ట్ ఒక మంచి కోచ్ని అపాయింట్ చేసుకోండి. ఆ కోచ్ వర్త్ కాదా, వాడి మీద మనం డబ్బులు పెట్టొచ్చా, మనకి ఏమైనా గ్రోత్ ఉంటుందా అనే వాటి మీద చూసుకోండి. కోచ్ లేకుండా బాడీ బిల్డింగ్ చేస్తే ఇట్స్ వెరీ డేంజరస్. రైట్. Yeah. సో ఓకే. కోవిడ్ తర్వాత సప్లిమెంట్స్ ఏ విధంగా తీసుకుంటే బెటర్, అది మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? కోవిడ్ తర్వాత బేసికలీ చాలా మందికి ఒక ఐడియా ఇవ్వాలండి. సో 3 సప్లిమెంట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మెగ్నీషియం సప్లిమెంట్ అండ్ వైటమిన్ సి. ఈ 3 సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ సి అనేది డైలీ తీసుకోవాలి. అండ్ విటమిన్ D3 అండి. D3 ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా చెప్పాలి. 80% ఆఫ్ ఇండియన్ పీపుల్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. 80%. ఓకే. ఓకేనా. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సప్లిమెంట్ వైటమిన్ D3, నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మెగ్నీషియం. ఈ 3 సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. Yeah. పక్కా అయితే అవి. సో ఫైనల్గా మీరు లేటెస్ట్గా ఒక స్టేజ్ ఎక్కుతున్నారని చెప్పేసి విన్నాను నేను కూడా. Yeah. అంటే ఒలింపియాకేనా అది? అది నేను ఒక షో చేస్తున్నాను. అది నా గోల్ వచ్చేసి ఖచ్చితంగా ఇండియన్ ఫ్లాగ్ను ఒలింపియా స్టేజ్ మీద ఎగరేయాలి అనేది నా డ్రీమ్. గెలవాలి. నా ఫస్ట్ గోల్ వచ్చేసి క్వాలిఫై అవ్వాలి. ఓకే. షోస్ ఇంకా నేను అనౌన్స్ చేయను ఇంకా. కాకపోతే ఈ మధ్యలో కంప్లీట్ చేస్తాను. ఓకే. ఓకే. నెక్స్ట్ 3-4 ఈ ఇయర్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నాను. ఓకే. 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 అయితే ఒలింపియాకి అయితే మాత్రం మీ మెయిన్ ఎయిమ్. 100%. ఓకే. సరే అన్న. సో ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఎక్కుతారని అనుకుంటున్నాం. Yeah. విన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు వాళ్ళకి గర్వంగా ఉంటుంది అప్పుడు అది. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నానండి. నాకు పేషెన్స్ ఉంది, హరీ లేదు. నేను ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో గెలిచేయాలని నాకు తెలియదు. ఐ టుక్ అనదర్. నేను స్టార్ట్ చేసి ఒక 6-7 years అవుతుంది ప్రొఫెషనల్గా. ఇంకో 5-6 years తీసుకుంటాను. ఓకే. నో ప్రాబ్లం. ఏదైనా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, నాకు అది తెలుసు. మనలో ఇంప్రూవ్మెంట్స్ ఎంత చూపిస్తే మనం ఖచ్చితంగా రీచ్ అవుతామని నేను నమ్ముతాను. అండి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రైట్. సో ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. Yeah.